हरिः ओं श्री सद्गुरु परमात्मने नमः। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं श्रीगुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ ఉన్నారు, కర్మ చెయ్యకుండా ఏ ఒక్క ప్రాణి కూడా జీవించలేదు. కాబట్టి మనం కర్మ చేయడంలో ఉన్న మెలకువలు తెలుసుకొని ఏ కర్మను మనం ఎలా చేస్తే భగవంతుణ్ణి చేరుకుంటామో దానికి సంబంధించిన జ్ఞానాన్ని గురించి కృష్ణ పరమాత్మ మన అందరికీ అందిస్తున్నారనమాట. అంటే పరమాత్మ ఏమంటున్నారు, ప్రతి ఒక్కరూ కర్మ చేసి తీరాల్సిందే. నేను జ్ఞానం తెలుసుకుంటున్నానండి, ఇక నేను కర్మ చెయ్యవలసిన అవసరం లేదు అని ఎవరు అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి, ప్రతి పిల్లవాడిని మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్, ప్రైమరీ స్కూల్ అంటాం కదండి, ఆ స్కూల్కి పంపిస్తామండి. ఆ పంపించిన తర్వాత వాడికి హై స్కూల్ ఉంటుంది, తర్వాత గ్రాడ్యుయేట్ ఉంటుంది. అదే విధంగా మనకి కూడా కృష్ణ పరమాత్మ భగవద్గీతను ఎన్ని షట్కాల రూపంలో ఇచ్చారు, 3 షట్కాలండి. ఒక్కొక్క షట్కమునందు కూడా 6 అధ్యాయాలు చెప్పారు. మొదటి షట్కము కర్మ షట్కము, రెండవది భక్తి, తర్వాత మూడవది జ్ఞానము. అంటే కర్మ గురించి పరమాత్మ చెప్తూ ఉన్నారు. అంటే మనం ఒక పొలంలో ఏదైనా ఒక విత్తనాన్ని వేయాలంటే మనం ఏం చేస్తాం, పొలాన్ని దున్ని అందులో ఉన్నటువంటి ఏవైతే అనవసరంగా ఉన్నటువంటి రాళ్ళు గడ్డి అంతా కూడా తీసేసి పొలాన్ని చదునుగా చేస్తాం కదా. దీనికోసం మనం ఏం చేయవలసి ఉంటుంది, పనులు చేయవలసి ఉంటుంది, అంటే కర్మ చేయవలసి ఉంటుంది. అదే విధంగా మన శరీరం కూడా క్షేత్రమని పరమాత్మ చెప్పారు కదా. మనకు 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. అంటే మనమున్న శరీరాన్ని, శరీరంలో ఉన్న మనల్ని భగవంతుడు ఏం చేశారు, ఆత్మ అనాత్మ అని విభజన చేశారనమాట. అంటే క్షేత్రము మన శరీరం అయితే దీన్ని ఏం చేయాలి, మనం విత్తనం వేయడానికి కావలసిన విధంగా ఈ శరీరానికి కావలసిన శుద్ధత ఏర్పాటు చేయాలి. అంటే చిత్తమును శుద్ధి చేయాలి. చిత్తమును శుద్ధి చేయాలంటే మనం ఏ విభాగం తెలుసుకోవాలి, కర్మయోగాన్ని తెలుసుకోవాలి. అంటే కర్మ షట్కము యందు చెప్పబడిన మొదటి అధ్యాయము నుంచి 6 అధ్యాయాల వరకు పరమాత్మ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మన జీవితంలో మనం ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నామో ఆ పొరపాట్లన్నీ జ్ఞానము ద్వారా సరిచేసుకోవాలి. అంటే ఇది మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడు, మీరందరూ కూడా ఎలిమెంటరీ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, పిల్లవాడు మొదట అక్షరాలు దిద్దుతాడు కదండి, అక్షరాలు దిద్దడానికి కావలసినటువంటి మొదటి పాఠశాల కర్మయోగము. అందుకే కర్మ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనమందరము చేసే కర్మలలో శుద్ధత రావాలి. ఎలా శుద్ధత వస్తుంది, నేను ఈ దేహమే అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఈ దేహానికి సంబంధించిన వ్యామోహంలోకి వెళ్ళిపోతాం. అంటే ఒక పాపము చేసైనా డబ్బు సంపాదించొచ్చు అనుకుంటాం. ఎవ్వరికి ఏమీ పెట్టకుండా ఈ ధనవంతుడు కావాలి అనుకుంటాం. అంటే మనమందరం ఏం చేస్తున్నాం,
ఈ శరీరానికి సంబంధించినటువంటి మాలిన్యాన్ని పోగొట్టాలంటే ముందు నువ్వు కర్మ చేయాలి. ఈ చేసే కర్మలో నీకు ఏ సత్యం తెలియాలి అంటే ఆత్మానాత్మ వివేకం నీకు తెలియాలి. ఆత్మ అంటే ఏంటి? అనాత్మ అంటే ఏమిటి? ఆత్మ యస్య సర్వేషు భూతేషు నత్సత్సు న వినశ్యతి. సమస్త ప్రాణులు మరణించినా మరణించకుండా ఉండేది ఆత్మ మాత్రమే. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం అంటారు. అంటే దేనిని తెలుసుకుంటే సమస్తము తెలుస్తుందో అటువంటి ఆత్మకు ఉన్న లక్షణాలేంటి? అజో నిత్య శాశ్వతోయం పురాణో. అజో అంటే దీనికి పుట్టుక లేదండి. నిత్యం అంటే ఎల్లకాలంలో ఉంటుంది. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉంది. శరీరం పుట్టక పూర్వము ఉంది. శరీరం మరణించిన తర్వాత కూడా ఉంటుంది. ఇక అవ్యయం అంటే నాశనం లేదండి. ఎల్లకాలాలలో ఉండేది సనాతనమైనది. అంటే మనమందరము కూడా భగవంతుడు సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు ఎవరెవరిని సృష్టి చేశాడో, అంటే ఈశ్వరుడు ఉన్నాడంటే మనందరం కూడా ఉన్నామనమాట. ఆది లేనటువంటి అనాదిగా మనమందరం ఉన్నావు కాబట్టి, మనమందరం ఎవరు అంటే ఈ శరీరం కాదు అనే భావన మన మనసులో ఎప్పుడూ గుర్తుండిపోవాలి. మీ ఫోను నంబర్ చెప్పండి అంటే నాకు తెలీదు అంటారా? అలా అని ఫోను నంబర్ ప్రతి క్షణం నెమరు వేసుకుంటూ ఉంటామా? నెమరు వేసుకోము. ఎందుకు? కొద్ది సార్లు అనుకున్నామనమాట. ఏమని? నా ఫోను నంబరు ఇది అని చెప్పేసి అనుకున్నారు. మీ పేరు ఏంటి అన్నారు. మీ పేరు ఏంటి అంటే వెంటనే చెప్పేస్తాం. మీది ఏ ఊరు అన్నారనుకోండి చెప్పేస్తాం. అదే విధంగా నువ్వెవరు అంటే శరీరానికి సంబంధించిన విషయాలు చెప్పకూడదు. ఈ శరీరం లోపట ఉన్నటువంటి స్వస్వరూపమైన ఆత్మయే నేను అనే జ్ఞానము మనకి గుర్తున్నప్పుడు, ఏదైనా ఒక వస్తువును పొందలేదు అనే బాధ మనకు కలిగిందనుకోండి. ఇప్పుడు అందరూ కొనుక్కున్నారండి. 10 మంది కలిసి ఒక ప్రదేశానికి వెళ్ళాం. అందరూ కొనుక్కున్నారు ఆ వస్తువుని. మనం కొనుక్కోలేకపోయాం. ఎందుకు కొనుక్కోలేకపోయామంటే, ఏదో మన ఇంట్లో ఉన్న అనారోగ్యాల వల్ల కానివ్వండి, లేకపోతే ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల మనం ఆ వస్తువు కొనుక్కోలేదనుకోండి. ఇప్పుడు నువ్వు బాధపడకుండా ఉండడానికి నీ దగ్గర ఉన్న వస్తువేంటి? నేను ఈ శరీరం కాదు. ఈ శరీరంలో ఉన్నటువంటి సత్య స్వరూపమైన ఆత్మనే నేను అన్నప్పుడు భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువుల కోసం ఇప్పుడు నేను బాధపడవచ్చా? ఇంతకుముందయితే ఆత్మజ్ఞానం లేదనుకోండి. అయ్యో! అందరూ కొనుక్కున్నారు. నేను కొనుక్కోలేకపోయాను. 10 మందిలో పరువు పోయింది. ఆ వస్తువు నా ఇంట్లో ఉంటే కూడా నేను కూడా సంతోషంగా ఉండేదాన్నని బాధపడేదాన్ని. ఇప్పుడు ఆ వస్తువుని పరమాత్మ నాకెందుకివ్వలేదో, నాకివ్వలేదు అంటే ఖచ్చితంగా నాకు దానివల్ల మంచే ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని మనం పిల్లవాడికి ఇవ్వలేదంటే ఎందుకివ్వం మనం? దానివల్ల వాడికి ప్రమాదం ఉంది అనుకుంటే మనం ఆ పిల్లవాడికి ఆ వస్తువివ్వం. కానీ వాడికి ఆ విషయం తెలుసా? తెలియక వాడు ఏడుస్తుంటాడు. తెలిసిన తల్లిదండ్రులు మాత్రం వాడిని మరిపించే ప్రయత్నం చేస్తారు. అంతే గదండీ! పిల్లవాడు అప్పటికప్పుడు బాధపడినా పర్వాలేదు. వాడికి ప్రమాదం జరగకూడదని, వాడికి ఇబ్బంది కలిగిన వస్తువేది కూడా వాడికివ్వం. భగవంతుడు కూడా మనకి ఈ వస్తువుని అందరూ కొనుక్కున్నా మనకెందుకివ్వలేదు? అంటే దీనివల్ల నాకేదో మంచి జరగదు. నాకు ఏదైనా పరమాత్మ అన్నీ మంచే చేస్తాడని ముందు నీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటే, ఆ నమ్మకం చేత మనం ఏం చేస్తాం? మన దగ్గరికి రాని వస్తువు అందరి దగ్గర ఉన్నది అని చెప్పేసి, మరి మనం బాధపడటం కంటే, మన దగ్గర లేదు అని బాధపడటం కంటే, అది మనల్ని చేరాలని మోహపడటం కంటే కూడా, ఈశ్వరుడు నాకు ఏది చేసినా మంచే చేస్తాడని ఈశ్వరుడి యొక్క జ్ఞానం మీద నమ్మకం ఉంటే, మనం దేనికి కూడా దుఃఖాన్ని పొందకుండా ఉంటాం. భగవంతుడు అదే అంటున్నారు. ఇంతకు మించిన జ్ఞానము గాకుండా వేరే ఏ జ్ఞానము ఉన్నా ఎవరో తెచ్చిచ్చారు. అయ్యో! 9 మంది కొనుక్కున్నారట. మీరొక్కరే కొనుక్కోలేదని ఎవరో తీసుకొచ్చి ఇచ్చారండి. అప్పటికప్పుడు ఆనందం కలుగుతుంది కానీ, తర్వాత బాధపడతాం. అయ్యో! ఎవరో జాలిపడి తెచ్చిచ్చారు. నేను నా డబ్బుతో కొనుక్కొని తీసుకోలేకపోయానని మళ్ళీ బాధపడ్డామా లేదా? ఇప్పుడు కొనుక్కోలేమని ఎవరో తెచ్చిచ్చారు. తెచ్చిస్తే మళ్ళెందుకు బాధ? నేను నా దగ్గర డబ్బుంటే నేను గూడా కొనుక్కొని ఉండేదాన్ని గదా! వేరొకడు జాలి పడాల్సిన అవసరం వచ్చింది అంటే నా దీన స్థితి.
భగవంతుడా ఎందుకయ్యా మళ్ళీ నాకు ఇలాంటి పరీక్ష పెట్టావని మళ్ళీ ఏడుస్తాం. చూడండి, అయ్యో పాపమని ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఇప్పిచ్చారు. అయినా సంతోషంగా ఉన్నామా? లేము. కానీ భగవంతుడి జ్ఞానం ఉంటే సంతోషంగా ఉంటాం. ఏదైనా పరమాత్మ నాకేం చేస్తాడు? మంచే చేస్తాడు అనుకున్నప్పుడు నీకే బెంగ ఉండదు. ఈ జ్ఞానం కావాలంటున్నారండి కృష్ణ పరమాత్మ. యదృశ్యం తన్నశ్యం. కంటికి కనపడుతున్న ప్రతిదీ నశించిపోతుందన్నప్పుడు, నశించిపోయే విషయాలు, వస్తువులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా కానివ్వండి. మన నుంచి విడిపోయినప్పుడు మనం బాధపడకుండా ఉండడానికి ఎటువంటి జ్ఞానం ఉపయోగపడుతుంది? ఆత్మ జ్ఞానం ఉపయోగపడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ మనమందరము చేసేటటువంటి కర్మకు సంబంధించి మనం విచారం పొందకుండా ఉండడానికి ఎన్నో రకాలైనటువంటి ఆహ్, సలహాలు, సూచనలన్నీ కూడా పరమాత్మ మనకు అందిస్తూ ఉన్నారనమాట. ఈ సలహాలను పాటిస్తే మనకు దుఃఖం దూరమవుతుంది. భగవంతుడు అదే చెప్తున్నారనమాట. ఏదైనా మీ దగ్గర లేదు అని మీరు బాధపడుతూ ఉన్నప్పుడు, మిమ్మల్ని రక్షించగలిగిన వస్తువు ఏదైనా ఉందా అంటే, ఆత్మ జ్ఞానము తప్ప ఇక వేరే జ్ఞానము మిమ్మల్ని రక్షించలేదు అనే సత్యం మనకు ద్యోతకమవుతుందనమాట. కృష్ణ పరమాత్మ అందుకే ఏం చెప్తున్నారు? నేను చేస్తున్నాననే అహంకారం ఉంటే దానివల్ల మీరు దుఃఖపడతారు. నేను చెయ్యటం లేదు, నా చేత ఈశ్వరుడు చేయిస్తున్నారు అని చెప్పేసి ఈశ్వరుడి మీద భారం వేశామనుకోండి, అప్పుడేమవుతుంది? సమస్త దుఃఖముల నుండి విడిపడటానికి కావలసిన శక్తిని ఆ పరమాత్మ మనకందిస్తారు కాబట్టి, ఎవరైతే నేను చేస్తున్నాను అనుకుంటున్నారో వాళ్ళందరి గురించి పరమాత్మ ఏమన్నారు? అహంకార విమూఢాత్మ అన్నారు. అంటే అహంకారంతో కూడినటువంటి అజ్ఞాని మాత్రమే నేను చేస్తున్నాననుకుంటాడు. మీరేది చేయటం లేదు. త్రిగుణాల మాయ మీ చేత కర్మలు చేయిస్తుందనే సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని చెప్పేసి జ్ఞానాన్ని బోధ చేసిన తదనంతరం మనకు చెప్పిన మాట ఏంటంటే, తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహ గుణా గుణేషు వర్తంత ఇది మత్వా న సజ్జతే అన్నారు. అంటే నిజంగా నీకు తత్వము అర్థమైతే నువ్వు తత్వవేత్తవవుతావు. తత్వం అంటే నేను పరమాత్మ స్వరూపమే అనే జ్ఞానము నీకు అర్థమైందనుకోండి. అర్థమైనప్పుడు నీకు ఏ విషయాల గురించిన జ్ఞానం అందుతుంది? గుణ, కర్మ విభాగయోహ. అంటే గుణముల గురించిన విభజన తెలుస్తుంది. తర్వాత కర్మముల యొక్క విభజన గురించి కూడా తెలుస్తుందనమాట. అంటే మనం ఒక పనిని ఇలాగే ఎందుకు చేశాం? ఎందుకు చేశారంటే, మీరు ఏ గుణముతో కూడి ఉన్నారో దానికి సంబంధించిన విధంగా ఒక కర్మ చేస్తారు. అంతేకానీ, ఈ కర్మని ఇలా కూడా చేసి ఉండొచ్చు కదా అంటే, ఒకే పనిని 3 గుణాలలో ఉన్నవారు 3 రకాలుగా ప్రవర్తిస్తారు. స్వార్థంతో ప్రవర్తించేటటువంటి వారు తమో గుణంతో ప్రవర్తిస్తారు. ఇక నేను నా కుటుంబం బాగుండాలంటారు. ఎప్పుడైనా లోకానికి ఏదైనా మేలు చేసినా పేరు ప్రతిష్టల కోసం చేస్తారు. అభిసందాయతు ఫలం దంభార్థమపి చైవయత్. అంటే దంభము చేత 10 మంది ముందు తాను గొప్ప అనిపించుకోవడం కోసమని చేస్తారనమాట. ఇది రజోగుణము. సత్వగుణం అంటే 10 మంది యొక్క క్షేమాన్ని తలుచుకుంటూ 10 మందికి మేలు చేస్తాడు. ఆ పనిలో తన యొక్క ఉపకారం కూడా చూసుకుంటారు. కానీ తన యొక్క ఉపకారాన్ని చూసుకోకుండా లోక కళ్యాణం నిమిత్తంగా మాత్రమే పనిచేసే వాళ్ళు ఎవరు అంటే త్రిగుణాల మాయ దాటిన వాళ్ళు మాత్రమే కర్మ చేస్తారు అన్నారు. అంటే నిజంగా నీకు తత్వం అర్థమైనప్పుడు సత్వగుణాన్ని కూడా దాటి వెళ్ళిపోవాలి. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక మామిడి పిందె ఉందనుకోండి. ఆ మామిడి పిందె ఎలా ఉంటుంది? కొయ్యడానికి చాలా కష్టంగా ఉంటుంది. కొయ్యలేమండి. ఒకవేళ మనం దానిని కోసి తింటే వగరుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ చెట్టు కాయని ఏం చేసాం? పిందెగా ఉన్న దాన్ని పెరగనిచ్చామండి. పెరగనిస్తే అది మంచి పక్వానికొచ్చింది. పుల్లగా ఉంటుంది. ఆ పుల్లగా ఉన్నప్పుడు కోసామనుకోండి, పచ్చిగా ఉన్నప్పుడు కొయ్యడం కంటే కొంచెం దోరగా అయినప్పుడు కొయ్యడం కొద్దిగా ఈజీగా ఉంటుంది. అంటే కొంచెం పెలుసుతనం ఉంటుంది. ఆ కాయని మనం ఏం చేసుకుంటాం? పచ్చడి చేసుకొని తింటాం. ఇక ఇప్పుడు అదే కాయను ఆ చెట్టు మీద అలాగే పెరగనిచ్చామనుకోండి, అది పండుతుందండి.
పండు పండినప్పుడు అది బాగా ఏమవుతుంది, తినటానికి చాలా మంచిగా తయారవుతుంది. పక్వానికొస్తుంది. ఇప్పుడు కోసేటప్పుడు కూడా అంత సులభంగా విడిపడుతుందా అంటే కొంచెం ఎలా పుల్లగా ఉన్నప్పుడు కంటే కూడా కాస్త పండు రంగుకు వచ్చినప్పుడు కోసేటప్పుడు కొంచెం సులభంగా వస్తుంది. కానీ ఆ పండుని అలాగే ఉంచి చివరి వరకు తనంతట తాను ఊడి పడేలాగా, ముచ్చిక నుండి ఊడి పడేలాగా ఆపితే మాత్రం అది ఆ పండుని తిన్నారనుకోండి ఎలా ఉంటుంది? అమృతంలాగా ఉంటుంది. పరమాత్మ మన జీవితం మొత్తాన్ని ఒక పచ్చి మామిడికాయ నుంచి పండు బండినటువంటి స్థితిలోకి మనకి మన జీవితాన్ని మొత్తం వర్ణన చేశారనమాట. పచ్చి మామిడికాయ అంటే చిన్న పిందెగా ఉన్నదేంటంటే తమో గుణమండి. నేను మాత్రమే బాగుండాలి అంటాడు. ఎప్పుడు తిండిబోతూ, సోమరిపోతూ, ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. ఒక పనిని కూడా చేయడానికి ఇష్టపడడు. ఎప్పుడూ అలసత్వంగా ఉంటాడు. ఇవాళ ఏదైనా ఒక పని చేస్తే చేద్దాంలే, చూద్దాంలే అంటాడు కానీ, ఆ పని చేయడం పట్ల అతడికి ఇష్టం ఉండదనమాట. అంటే ఎప్పుడు తినడం, పడుకోవడం తప్ప వీడికి వేరే ఆలోచనలు ఉండవు. అవసరమైతే అనవసరంగా ఎవరినైనా ఏడిపించటానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఇతరుల యొక్క ఆనందాన్ని చూసి ఓర్వలేని గుణాలు కూడా ఉంటాయి. తమో గుణమండి. ఇది పచ్చి మామిడికాయ. పచ్చి మామిడికాయని తిన్నప్పుడు ఎలా ఉంటుంది? వగరుగా చిన్న పిందె తిన్నప్పుడు రుచిగా ఉంటుందా? అస్సలు బాగోదు. అదే ఇదే కాయని ఈ పిల్లవాడిని ఏం చేశారు? కాస్త పెళ్లి చేసేసి భార్య సక్రమమైనటువంటి మంచి కుటుంబం నుంచొచ్చిన అమ్మాయితో వివాహం జరిపించి, ఆ అమ్మాయి మంచి భగవంతుడి మీద భక్తి, తర్వాత సాంప్రదాయాలు వాటిని పాటించడం. ఇలా తన అణకువ చేత భర్తలో ఉన్న నేను, నాది అని సోమరిపోతుగా తినటం, పడుకోవడం అనే పద్ధతి నుంచి భార్య, బిడ్డలు, సమాజం, దేవాలయానికి వెళ్ళడం. ఈ పద్ధతులన్నీ కూడా వచ్చాయి అంటే అతడు తమో గుణాన్ని విడిచిపెట్టాడు. రజో గుణంలోకొచ్చాడు. ఇప్పుడు ఇక దేవాలయాలకు వెళ్తూ, సంఘంలో ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు అందరూ పొగుడుతుంటారు. మీరు చాలా పనులు చక్కగా చేస్తారండి అన్నప్పుడు, ఆ పొగడ్త చేతనో, భగవంతుడి మీద నమ్మకం చేత చేసిన పనుల వల్ల ఇంట్లో సవ్యంగా సాగుతున్నప్పుడు భగవంతుడి మీద పరమ భక్తిని పెంచుకుంటాడు. భగవంతుడి కోసం ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేస్తూ, పరులకు ఉపకారం చేయడంలో కూడా తన సమయాన్ని పెంచుకుంటున్నప్పుడు, అతడు నెమ్మదిగా సత్వగుణంలోకొచ్చాడు. చూడండి. అదే పచ్చి మామిడికాయ నుంచి పుల్లటి మామిడికాయ అంటే రజోగుణం. భార్య, బిడ్డలు, సమాజం అంటున్నాడు. ఇక ఆ స్థితిలో నుంచి ఎక్కడికొస్తున్నాడు? కాయ పండుతుంది గదా! అలాగే సత్వగుణంలోకొచ్చేసి పూర్తిగా కుటుంబమా? లేకపోతే భగవత్ సంబంధమైన పరోపకార నిమిత్తమైన జీవితమేనా అంటే, పరులకు ఉపకారం చేస్తే నా కుటుంబాన్ని భగవంతుడే చూసుకుంటాడని పూర్తిగా భగవంతుడి వైపు వెళ్తూ ఉన్నప్పుడు సత్వం సత్వవతామహం. సత్వగుణం పూర్తిగా అతనిలోకొస్తూ ఉన్నప్పుడు, పరుల క్షేమమే ఆలోచిస్తున్నప్పుడు, ఇక ఆయన బాధ్యతలు ఎవరు తీసుకోబోతున్నారు? పరమాత్మ తీసుకుంటారు. కుటుంబంలో ఏదైనా కష్టం రాబోతుంటే పరమాత్మ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి సహాయం చేస్తారు. ఎవరి రూపంలోనో ఒకరి రూపంలో సహాయం చేస్తూ ఉంటారు. అంటే భగవంతుడికి బాధ్యతలు అప్పజెప్తుంటాడు. తాను మాత్రం పరులకు సేవ చేసే ప్రయత్నంగానే ముందుకు పోతుంటాడు. ఇలా భగవంతుడి కోసం ప్రయత్నం చేసి, భగవంతుడు చెప్పిన సాధన, భగవంతుడి మీద పరమ భక్తి, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్తారనమాట. భగవంతుడి గురించిన ఆలోచనలోనే ఉంటాడు. భగవంతుడి మీదనే ప్రాణాలు పెడతాడు. భగవత్ కథలు వింటాడు. భగవంతుడు చెప్పినటువంటి గొప్ప గొప్ప సేవలు చేస్తాడు. భగవంతుడి గురించి నలుగురికి చెప్పడం తప్ప అతనికి వేరొక పనేమీ ఉండదు. ఇలా ఎప్పుడూ కూడా భగవంతుని ఆలోచనలు, ఏ ఒక్కరిని చూసినా భగవంతుడినే చూస్తాడు. ప్రతి ఒక్కరిలో ఉన్న భగవత్ స్వరూపం ఎలా అంటే, ఒక వ్యక్తి బాగా నిరుపేదగా ఉండి ఆహారాన్ని సంపాదించుకోవడానికి కష్టపడుతున్నప్పుడు, అయ్యో! నా దేవుడు ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నాడని అతన్ని చూసి ఏడుస్తాడు. బాధపడుతున్నాడు. భగవంతుడు ఎంత ఎంత సాధారణమైన స్థాయిలోకొచ్చి ఎందుకయ్యా నీకు ఈ కష్టమని బాధపడుతుంటాడు. తన వల్ల ఏదైనా చేయగలిగితే చేస్తాడు. ఒక ఐశ్వర్యవంతుడిని చూస్తాడు. అబ్బా! స్వామి ఎంత గొప్పగా ఉన్నారండి మీరు. ఇంతటి ఐశ్వర్యంలో మిమ్మల్ని చూస్తుంటే అలా చూడబుద్దవుతుందండి అని, ఆ ఐశ్వర్యంతో ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తిని చూస్తూ, పరమాత్మనే చూస్తున్నటువంటి అనుభూతి పొందుతారు. అదే ఒక సాధారణమైనటువంటి వాళ్ళకి ఎలా కనపడుతుంది?
పేదవాడిని చూస్తే ఏమంటారు? ఇంకా కొద్దిగా శాస్త్రం తెలిస్తే అంటారు, వీడిన్ని పాపాలు చేశాడో దుర్మార్గుడు. దేవుడు అందుకే వీడికి ఇంత పెద్ద శిక్ష వేశాడని. శాస్త్రం తెలిసినా చూడండి, విజ్ఞానంగా మారకపోతే వాళ్ళ యొక్క శాస్త్ర జ్ఞానము వేరొకడిని ఇంకా బాధ పెట్టే స్థాయికెళ్ళింది. అందుకే జ్ఞానం ఉంటే విజ్ఞానంగా మారాలి. విజ్ఞానంగా మారనప్పుడు ప్రమాదంలో పడతామండి. అందుకే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? ఇక్కడ మనం అదే ఒక ధనవంతుడిని చూస్తే, అబ్బా! మా నాన్నగారు కూడా అంబానీ అయ్యుంటే నేను గూడా ఇంత గొప్పగా ఉండేవాడిని అని వాడి మీద మనం ఒక సటైర్ వేస్తామండి. ఇప్పుడు భగవంతుడి జ్ఞానంతో పండుతున్న వ్యక్తి ఏమంటున్నాడు? అబ్బా! నా స్వామి ఎంత గొప్పగా ఉన్నాడో అని. అంటే పరమాత్మయే 84 లక్షల రూపాలలో ఉన్నాడని, ఆయనే నీటిలో చేపగా ఉన్నాడు, ఆకాశంలో పక్షిగా ఉన్నాడు, చెట్టుగా ఉన్నాడు, పర్వతంగా ఉన్నాడు, నదిగా ఉన్నాడు, సముద్రంగా ఉన్నాడు, బీదవాడిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు. ఇంకా అన్నింటినీ రక్షించేటటువంటి సర్వ జగద్రక్షకుడుగా ఉన్నది ఆయనే. ఆయన తప్ప ఈ లోకంలో ఏదీ లేదు అనాలి అంటే, అంతగా మనం భగవత్ తత్వం లోపలికి వెళ్ళిపోతే తప్ప భగవదనుభూతి పొందలేం. తత్వమును అర్థం చేసుకోవడం అంటే అది. చూడండి, గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడనుకోండి, వెంటనే ఇతడు చూస్తాడనమాట. ఇతనికి తమో గుణం ఉంది కాబట్టి వీడు వాడి స్వార్థం తప్ప వేరొకడి యొక్క మంచి ఆలోచించడు. ఇతడు తమో గుణంతో ప్రవర్తిస్తున్నాడని అతడి గుణములో ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. అందుకే వివేకానందుడు అంటారండి, పాపమును దూషణ చెయ్యండి కానీ పాపము చేసిన వాడిని దూషించకూడదట. చూడండి ఎంత చక్కగా చెప్పారో. అంటే ఒక వ్యక్తి ఎందుకు పాపం చేస్తున్నాడు? ఒక వస్తువు మీద ఉన్నటువంటి కోరిక తమోగుణం యొక్క ప్రత్యేకత. ఆ గుణము యొక్క దోషము చేత అతడు కొట్టబడి ఉన్నాడు కాబట్టి, అతడు పాపము చేస్తున్నాడు కాబట్టి, అతడి యొక్క పాపాన్ని పోగొట్టే ప్రయత్నంగా మనం అతనికి ఏదో ఒక విధంగా సహాయపడాలే తప్ప, పాపం చేశాడు అని 10 సార్లు అనకూడదట. కానీ మన ఇంట్లో మనం చూడండి, ఇండ్లల్లో ఎంత బాగా వాడుకుంటామంటే, ఎవరికైనా ఏంటండి కొంచెం బలహీనంగా కనపడుతున్నారంటే, జ్వరం వచ్చిందండి అన్నారనుకోండి, అయ్యో పాపం అంటాం. అంటే నీ పాపాన్ని నువ్వు మోస్తున్నావు అని చెప్పేసి ప్రతిక్షణం పాపము, పాపం అంటున్నాం. అంటే వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. మీరు చేసిన పాపపు కర్మ మిమ్మల్ని ఏం చేస్తుంది? ఈ విధంగా అనారోగ్యానికి గురి చేసింది. కానీ మనందరికీ ఏది ఇష్టం అంటే, ఎంతమంది అయ్యో పాపం, అయ్యో పాపం అంటే అంత ఇష్టం అండి. ఈ కనపడి ఎవరైనా మన వైపు చూసి పలకరిస్తే వెంటనే ఏం చెప్తాం? నాకు జ్వరం వచ్చిందండి. మాకు ఈ యాక్సిడెంట్ అయిందండి. మా ఇంట్లో ఇలాంటి సమస్యలున్నాయని చెప్తే, వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు? మొదట మాట్లాడే మాట, అయ్యో పాపం. ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే, అయ్యో పాపం. అంటే అయ్యో పాపం అంటున్నా అంటే వాడి పాపం వాడు అనుభవిస్తున్నాడు. అందుకే పాపాన్ని మాత్రమే మనము పాపం అనాలి తప్ప, మనము ఒక వ్యక్తిని తప్పు చేశాడు అని కూడా అనకూడదు అంటాడు వివేకానంద. అంటే అతను చేసేటటువంటి తప్పు ఎందుకు జరుగుతుంది? త్రిగుణాల మాయలో ఏ గుణము చేత తప్పు చేస్తున్నాడో జ్ఞాని కనిపెట్టగలుగుతాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, డాక్టర్ గారు రాత్రి నుంచి కడుపు నొప్పి వస్తుందండి, ఎందుకో తెలియదండి అని అంటాడు. ఏం తిన్నారు అంటాడు. మనం తిన్నది చెప్తాం. అప్పుడు డాక్టర్ గారు మనల్ని టెస్ట్ చేసి ఏదో సమస్య చెప్తాడు. అంటే డాక్టర్ గారికి మాత్రమే మనకెందుకు కడుపు నొప్పి వస్తుందో అర్థమవుతుంది. అదే విధంగా మరి ఎవరైతే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకొని ఆచరించి భగవదనుభూతి పొందినటువంటి వాళ్ళు మాత్రం గుర్తించగలుగుతారనమాట. అంటే అందరూ అనలేరండి. భగవదనుభూతి అంటే భగవత్ సాక్షాత్కారం జరిగి తన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తాను అనుభూతి పొందాలి. ఎలాగంటే మజ్జిగలో వెన్నగా తేలుతుంది కదండి. మళ్ళీ ఆ వెన్న ముద్ద మజ్జిగలో కలుస్తుందా? కలవదు. అదే విధంగా మనం కూడా భగవదనుభూతి పొందితే దేహబంధాలకు సంబంధించిన ఏదైనా, ఇది నేను కాదు, ఇదంతా కూడా అనాత్మ వస్తువులు. అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ ఉంటాయి కదండి.
వీటన్నింటికి సంబంధించినటువంటి విషయాలే ఇక్కడ కర్మ జరుగుతున్నాయి. త్రిగుణాల మాయ చేత ఇంద్రియాలు కర్మ చేస్తున్నాయని, మరి ఇక్కడ లోపటున్నటువంటి జీవుడు ఏం చేస్తాడు? సాక్షిగా ఉంటాడు. మజ్జిగ చిలికిన తర్వాత వెన్న ముద్ద ఎలాగైతే మజ్జిగతో కలిసిపోదో, అలా పైన తేలుతుందో, అదే విధంగా ఆత్మజ్ఞాని అయినటువంటి రమణులు ఏమన్నారు? ఈ శరీరాన్ని ఎప్పుడైనా ఇది అనేవారు. అంతే తప్ప ఇది నేను అనేవాళ్ళ? అంటే నిజంగా మజ్జిగ నుంచి చిలకబడిన వెన్న ముద్ద అంటే రమణ మహర్షి అండి. మజ్జిగ ఏంటి ఇక్కడ? మజ్జిగ శరీరము, మనస్సు, ఇంద్రియాలైతే మరి అక్కడున్న వెన్న ముద్ద ఎవరు? ఆత్మస్వరూపంగా సాక్షిగా వెలుగుతున్నటువంటి మరి ఈశ్వర చైతన్యము సచ్చిదానంద స్వరూపమే మరి రమణులు. నేను ఎవరు అంటే స్వస్వరూపమైన ఆత్మని అన్నారు. ఈ శరీరం ఏంటి అంటే ఇది నశ్వరమైంది, ఇది నేను కాదు అని చెప్పేసి అనగలిగాడు. ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు, గుణా గుణేషు వర్తంత. గుణములు గుణములతో కూడి, అంటే గుణములు గుణములతో కూడి అంటే నీకు ఏ గుణం ఉందో ఆ గుణాన్ని బట్టి విషయాలను పొందుతున్నావు. ఇప్పుడు రజోగుణం ఉన్నటువంటి వ్యక్తి ఆహారం గురించి కూడా చెప్పినప్పుడండి, కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారారాజశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ అంటారు. రజోగుణం ఉన్న వాళ్ళు ఏ ఆహారం తింటారంటే బాగా ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం, కారం ఎక్కువగా ఉన్న ఆహారం, పులుపు, తర్వాత చేదు, ఇలా ఏం చేస్తారు? బాగా వేపుడుగా ఉన్న పదార్థాలు, బాగా చల్లగా ఉన్నాయి, బాగా వేడిగా ఉన్నాయి, మనం తినే అలవాటు ఉందనుకోండి. ఇప్పుడు మనలో ఏ గుణం ఉంది? రజోగుణం ఉన్న వాళ్ళకట ఈ పదార్థాల మీద బాగా ఇష్టం. అంటే పులుపు తినకూడదా, ఉప్పు తినకూడదా, కారం తినకూడదా అంటే భగవంతుడు ఎప్పుడైనా ఏం చెప్తాడు? అతి సర్వత్రా వర్జయతు. అతిగా తినకండి అన్నాడు. ఇక్కడ చూడండి, కటు అంటే బాగా చేదండి, ఆమ్ల పులుపు బాగా పుల్లవి, నోట్లో నిమ్మకాయ కట్ చేసి నోట్లో వేసుకుంటారు. చింతకాయ ఒక్కసారి కొరికితే కొంతమంది అంటారు, అయ్యో పళ్ళు జివ్వుమన్నాయండి అంటారు. అంటే ఏంటి? అలా ఉన్న కొంతమంది ఇష్టంగా తింటారు. భగవంతుడు అంటారు ఇలా, అలా వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని మనం తినకూడదండి. ఎందుకు తినకూడదు? చాలా పుల్లటివి, చాలా కారంగా ఉన్నవి, ఉప్పుగా ఉన్నవి, చేదుగా ఉన్నవి, ఇలాంటి విషయాలు ఏవి కూడా తీసుకోకూడదు. అందుకే భగవంతుడు అంటున్నాడు, వీటిని గనక మనకు అలవాటులో ఉన్నామనుకోండి, అంటే మనకి ఇది రజోగుణం వస్తుంది కాబట్టి ఇలాంటి ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్త పడి, టీ తాగుతున్నారనుకోండి, కాస్త చల్లారనిచ్చి తాగే అలవాటు. ఒకవేళ మీకు కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉందనుకోండి, బాగా చల్లగా కాకుండా కాస్త ఒక స్థాయిలో మంద్ర స్థాయిలో ఉన్నట్టుగా చేసుకొని తాగడం మంచిది. అంటే ఉన్న అలవాటైతే పోగొట్టుకోలేము కదా! నెమ్మది నెమ్మదిగా పోగొట్టుకుంటాం. కానీ భగవంతుడు చెప్పే పద్ధతి పాటిస్తూ ఉన్నామనుకోండి, భగవంతుడికి నచ్చుతామనమాట. అయ్యో! నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నారు. వేడి వేడి టీ తాగితేనే ఇష్టపడేవాళ్ళు, నేనొద్దన్నానని చెప్పేసి చల్లారబెట్టుకొని కొంచెం వెచ్చదనంతో తాగుతున్నారన్నప్పుడు భగవంతుడికి నచ్చుతాము. డాక్టర్ గారు కూడా ఏం చెప్తారు? అయ్యా నాకు సిగరెట్ తాగే అలవాటు ఉందండి, దీని నుంచి నేను బయటపడలేనండి, తాగకుండా ఉంటే నేను అసలు తట్టుకోలేనంటే, పర్వాలేదండి, రోజుకి ఎన్ని తాగుతారు? ఒక 7, 8 తాగుతానంటే 1, 2కి అలవాటు చేసుకోండి అంటాడు గాని, పూర్తిగా మానేయండి అంటాడా? ఎట్టి పరిస్థితిలో అనరు. భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. రజోగుణ ప్రవృత్తి నుంచి బయటపడాలంటే నెమ్మది నెమ్మదిగా వీటి యొక్క స్థాయి తగ్గించుకోండి. ఇంతకుముందు మీరు తిన్న స్థాయి నుంచి సాధారణ స్థాయికి తెచ్చుకోండి అని కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారు, అంటే ఇప్పుడు మనం చెప్పిన దానికంటే అధికమైన మోతాదులో తింటేనేమో తమో గుణం అండి. దీనికంటే తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతున్నామంటే మన ఆయుష్ని పెంచుకుంటాం. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన. అంటే మనం ఎక్కువ సంవత్సరాలు భూమి మీద బతకగలుగుతాము, సత్వగుణంలో ఉంటాము, మన శరీరానికి కావలసిన సత్వ బలం అందుతుంది, ఆరోగ్యం ఉంటుంది. ఇన్ని రకాలుగా మనల్ని భగవంతుడు రక్షిస్తాడట. మనం తీసుకునే ఆహారంలో ఏం చేయాలి? ఒక పద్ధతిని పాటిస్తే చాలు అంటున్నారు కృష్ణ పరమాత్మ. వీటి యొక్క స్థాయిని తగ్గించుకోండి అని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానబోధ చేస్తున్నారు. అంటే ఇక్కడ గుణా గుణేషు వర్తంత అంటే ఏమంటున్నారు ఇక్కడ? శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను మనం ఏం చేస్తున్నాం? ఒక వ్యక్తి పులుపు తింటున్నాడు, ఒక వ్యక్తి చాలా చప్పటి పదార్థం తింటున్నాడు, ఇంకొక వ్యక్తి మిగిలిపోయిన అన్నం తింటున్నాడు.
ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 రకాల మనుషులు మనకు కనపడుతున్నారు. మిగిలిపోయిన దాన్ని తింటున్నాడంటే అతడు తమో గుణం. మరి భగవంతుడు చెప్పిన ఉప్పు, కారాలతో కూడిన ఆహారాన్ని చాలా పుష్టిగా తింటున్నాడంటే రజోగుణం. ఇక అతడు చాలా సులభంగా అరిగేటటువంటి పదార్థాలను తింటున్నాడంటే సత్వగుణం. అంటే ఇతడు 3 గుణాలతో ప్రవర్తిస్తుంటారు. అంటే ఇక్కడ గుణముల గురించినటువంటి కర్మల గురించిన విభజన. నీకు 3 గుణాల గురించి తెలిసిందనుకోండి, ఆ 3 గుణాలకు సంబంధించిన కర్మలు ఎలా ఉంటాయి? పరులకు ఉపకారం చేసే గుణం సత్వగుణం. పరులకు ఉపకారం చేసిన 10 మందికి తెలియాలి అని చెప్పి దంభముతో చేసే కర్మ రజోగుణం. తాను చేసే కర్మ ఇతరులకు హాని జరిగినా పర్వాలేదంటూ తన సుఖం మాత్రమే కోరుకునేటటువంటి వాడి యొక్క గుణము తమో గుణం. అంటే గుణము గురించి తెలుసుకుంటే కర్మలు చేసే కర్మలలో ఉన్నటువంటి విషయాలు కూడా అర్థమవుతాయి. ఒక వ్యక్తి పరమ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, ఇతనికి తమో గుణం ఉంది. ఒక వ్యక్తి తన కుటుంబం తప్ప ఎవ్వరు గొప్ప కాదంటున్నాడు, అప్పుడు రజోగుణంతో ప్రవర్తిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి తన దగ్గర ఉన్నది తాను తింటూ ఇంకో నలుగురికి పంచుతున్నాడు, సత్వగుణం. కలకత్తాలోనండి మహాగోవిందరనడే అనేటటువంటి ఆయన గురించి చాలా మంది వినే ఉంటారండి, గురువు గారు అనమాట. ఆయన దగ్గరికి ఎవరో ఒక పెద్ద ఆయన వాళ్ళ తోటలో కాసినటువంటి మామిడి పండ్లన్నీ తెప్పించి ఒక బుట్టలో తీసుకొచ్చి అక్కడ పెట్టారట. పెడితే గురువు గారు తింటే సంతోషం కదండి. ఇప్పుడు మనం ఏదైనా తీసుకెళ్తే ఫస్ట్ గురువు గారు తింటే మనకు సంతోషం. ఇప్పుడు ఆ గురువు గారు రనడే గారు కూడా ఏం చేశారంటే, చాకు తీసుకొచ్చేసి మామిడికాయలో ఒక కాయలో ఒక ముక్క కోసి తిన్నాడట. తిని చాలా బాగుందట. అయితే తిని ఆ మామిడికాయను మళ్ళీ అందులో పెట్టేశాడు. అందులో పెడితే భార్య అడిగిందంట, ఏం పండు బాలేదా అండి, ఎందుకు తినలేదు మీరు అన్నారు. ఈయన గృహస్థండి, మహాగోవిందరనడే అనేటటువంటి ఆయన గృహస్థుగా ఉన్నటువంటి గురువు అనమాట. అయితే అడిగితే లేదు ఈ పండు చాలా రుచిగా ఉంది కాబట్టి అందరూ ఈ పండు యొక్క రుచి తినాలి అని చెప్పి నేనేం చేశాను, ఆ పండును అక్కడ వదిలేశాను అన్నారట. అంటే చూడండి, తాను తినకపోయినా పర్వాలేదు, అందరూ తిని సంతోషపడాలి అని కోరుకునే గుణం త్రిగుణాలను దాటినటువంటి గొప్పదైనటువంటి, మరి ఇక్కడ పరమాత్మ చెప్పినటువంటి తత్వవిత్తు అంటే ఎవరు అంటే 3 గుణాలను దాటినటువంటి వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తులు అలా ఉంటారు. అంటే తన యొక్క సుఖము కంటే వేరొకరి యొక్క సుఖమును గురించి ఎప్పుడు కూడా కాంక్షిస్తూ ఉంటారు కాబట్టి మరి అటువంటి వాళ్ళ గురించి కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే మనందరం కూడా ఏం చేయాలి, నెమ్మదిగా మనలో ఉన్నటువంటి మరి ఏవైతే దుష్ట సంకల్పాలు కలుగుతున్నాయో ఆ దుష్ట సంకల్పాలకు కారణం ఏంటి, మన లోపట ఉన్నటువంటి రజో తమో గుణాలు. రజో తమో గుణాలను దాటి మనం చేసే పని, మనం తింటున్న ఆహారాన్ని ఇతరులకు కొంత పెడుతున్నామా, తర్వాత మనం చేసే పనులలో వేరొకరి యొక్క క్షేమం కోరుకుంటున్నామా, ఇలా ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటూ కర్మ చేసుకుంటుంటే మీరు కూడా ఖచ్చితంగా ఒకరోజు తత్వవిత్తు స్థాయికి చేరుకుంటారు అంటారనమాట. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానం బోధిస్తూ ఉన్నారు. మీ అందరి మీద త్రిగుణాల మాయ ఉంది, ఆ మాయ నుంచి బయటపడనంత వరకు మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు అంటున్నారు. త్రిగుణాల మాయ మన మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది, దాని నుంచి మనం బయటపడటానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలి, ఇటువంటి జ్ఞానం ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ విచారణ చేస్తూ ఉండాలి. అందుకే రమణ మహర్షులు అంటారనమాట, ఏమంటారు, బ్రహ్మ జ్ఞానము అంటే బ్రహ్మ నిష్ఠ అనే చెప్పారు. బ్రహ్మజ్ఞానం అంటే కేవలం నేను ఆత్మనైపోయాను బ్రహ్మనైపోయాను అని చెప్పేసి అనుకోవడమే కాదు, బ్రహ్మముగా నిలబడటానికి కావలసిన ప్రయత్నం చేయాలి అంటారు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, మీరు బ్రహ్మమే అని చెప్పారనుకోండి, నేను బ్రహ్మమే అన్నప్పుడు నేనేం చేస్తాను, నేను వేరు బ్రహ్మము వేరు అనుకుంటాం మనం. అంటే నేను బ్రహ్మమునై ఉన్నాను అనే మాటలో మనం ఏ తేడా చూస్తామంటే, నేను సబ్జెక్ట్ అయితే బ్రహ్మం ఏమవుతుందంటే ఆబ్జెక్టు. అంటే నేను ఇది అయినప్పుడు బ్రహ్మము వేరుగా ఉంది అంటారు. అంటే బ్రహ్మము నీవు వేరు కాదు,
నీవే బ్రహ్మముగా అయి ఉన్నావు. కానీ నువ్వేం చేశావు? దేహ సంబంధమైన అంటే కొద్ది రోజులు మాత్రమే భూమి మీద ఉండేటటువంటి అనేక వికారాలతో కూడి ఉన్నటువంటి దేహము చేత జరిగినటువంటి సంయోగము నిన్నేం చేసింది? మాయలో పడవేసింది. ఆ మాయలో పడవేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేహ సంబంధమైనటువంటి బాల్యంలో ఉన్నప్పుడు నేను చిన్న పిల్లవాడిని అనుకుంటున్నారు. మీరు పెరిగిన తర్వాత నేను యవ్వనంలో ఉన్నాను అంటున్నారు. తర్వాత నేను ఏం చేస్తున్నాను? నడి వయస్సులో ఉన్నాను అంటున్నారు. తర్వాత వృద్ధాప్యంలో ఉన్నాను. నేను మరణిస్తున్నాను అంటున్నారు. అంటే మీరు దేని చేత సంయోగాన్ని పొందారు? దృశ్యము చేత. అంటే ఈ శరీరము చేత సంయోగాన్ని పొందారు. అందుకే పతాంజలి అంటారండి, దృగ్దృశ్య సంయోగ హేయ హేతుః. అంటే మీరేం చేస్తారు? ఈ దృశ్యము చేత కనెక్టివిటీ తగ్గించుకోండి. ఈ దేహ సంబంధమైన విషయాలు నేను కాదు అనే భావన మీకు పదిలమైనప్పుడు మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు? ఆత్మ మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. దీనినే బ్రహ్మనిష్ట అంటారు, సద్దర్శనం అంటారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? మీరు వేరొక వస్తువుతో కలవడం జరగదు. మనమందరము కూడా బ్రహ్మమే అయి ఉన్నా మరి బ్రహ్మముకున్నటువంటి గొప్పతనం అంతా మనకెందుకు లేదు అంటే మనము దేని చేత కనెక్ట్ అయి ఉన్నాం? ఈ దేహము చేత కనెక్ట్ అయి ఉన్నాం. అందుకే రమణులు అంటారండి, ఏ స్వామి మీరైతే నేను ఈ శరీరం కాదు అంటున్నారు, శరీరంలోనే ఉన్నారు. మరి మేము కూడా శరీరంలోనే ఉన్నాం కానీ ఇది నేను కాదు అనలేకపోతున్నాం. మరి దీన్ని మేము ఎలా సరిచేసుకోవాలో చెప్తారా మాకు అన్నారట. అంటే రమణులు అన్నారు, ఇప్పుడు మీ కాలుకు ప్రమాదం జరిగిందండి. ఇప్పుడు మీరేమంటున్నారు? మెలకువతో జాగ్రత్తావస్థలో ఉన్నంత వరకు మీరేమంటారు? అయ్యో! నా కాలుకు ఇబ్బందిగా ఉందండి అంటారు. ఇప్పుడు ఈ జాగ్రత్తావస్థలో ఏమేం మెలకువతో ఉంటాయి అంటే, మరి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ మెలకువతో ఉంటాయన్నమాట. మరి మెలకువతో ఉన్నప్పుడు మనం ఏమంటున్నాం? నాకు ఇబ్బందవుతుంది, కాలుకి దెబ్బ తగిలింది, నొప్పిగా ఉంది అంటున్నాం. మరి మీరు సుషుప్తిలోకి వెళ్ళిపోయాక అంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక మీకు ఈ శరీరానికి సంబంధించిన నొప్పేమన్నా తెలుస్తుందా మీకు? తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? దేహము అక్కడ వదిలేశారు మీరు. ఇంద్రియాలు నిద్రపోతున్నాయి. తన స్వస్థలానికి తాము వెళ్ళిపోయాయి. మనసు కూడా అలసిపోయింది. అది కూడా వెళ్ళిపోయింది. కానీ చైతన్యం మాత్రం అలా చూస్తుంది. కాపాడుతుందండి. ఈ శరీరాన్ని కాపాడుతుంది ప్రాణ రూపంలో. అందుకే ఆ పరమాత్మ యొక్క శక్తి ఎక్కడుంటుంది అంటే ప్రాణ సంశ్రితమసి అంటారు. ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆత్మ మాత్రం ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంటుందన్నమాట ఈ శరీరాన్ని. కానీ నీకేమైనా దీనికి సంబంధించినటువంటి విషయాలు అర్థమవుతున్నాయా? దీనికి నొప్పిగా ఉందని మీకు అర్థమవుతుందా? లేదు. ఎందుకు తెలియలేదు? అంటే నేను అనేటటువంటి మీరు దేని చేత కనెక్ట్ కాలేదు? ఈ దేహానికి సంబంధించిన విషయాల మీద మీరు ఆధారపడలేదు, తాదాత్మ్యత పొందలేదు. మీరు మీ ఇంటికి వెళ్ళిపోయారు. మీ ఇంటికి వెళ్ళిపోయి మీరు నిద్రపోతున్నారు. అంటే ఈ శరీరము మీరు కాదు. మీరున్న ఇల్లేంటి? మీ యొక్క స్వస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమే మీరు. కానీ తాత్కాలికంగా మనకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి శరీరంతో మనం ఏం చేస్తాం? తాదాత్మ్యత పొందాం కాబట్టి ఈ దేహానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మన మీద వేసుకుంటున్నాం. నన్ను పలానా వాళ్ళు ద్వేషిస్తున్నారంటాం. నన్ను పలానా వాళ్ళు ప్రేమిస్తున్నారు. నేను పలానా వాళ్లకు బాధ్యతగా ఉండాలి. పలానా వాళ్ళకి నేను పట్టించుకోకపోయినా పర్వాలేదని ఈ దేహానికి సంబంధించినవన్నీ మీరేం చేస్తున్నారు? మీ అంతట మీరు మీ మీద ఆరోపించుకుంటున్నారు కానీ మీ మీద ఎవరు ఆరోపణ లేదు. అంటే మీరెవరో మీకు తెలియనంత వరకే ఈ దేహ సంబంధమైన విషయాలతో కనెక్టివిటీ. ఎప్పుడైతే ఇది నేను కాదు అని చెప్పేసి ఏమనాలి? ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మయేవాస్మీతి వాసన హరత్య విద్యా విక్షేపాన్ రోగాని వరసాయనివ అని శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్తారు. నిరంతరము నేను బ్రహ్మనే అని చెప్పేసి మీరు స్మరణ చేస్తూ ఉన్నారనుకోండి. అలా చేస్తూ ఉన్నప్పుడు చీకటిగా ఉన్న గదిలో దీపం పెట్టినప్పుడు ఎలా అయితే ప్రకాశిస్తూ ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ ప్రకాశిస్తాయో అదే విధంగా నేను బ్రహ్మమే అంటున్నప్పుడు ఈ శరీరానికి, మనసుకు, ఇంద్రియాలకు అందే శక్తిని కూడా మీరు స్వయంగా మీ అంతట మీరు గమనిస్తారు. అంటే మీ యొక్క అజ్ఞానం పోతుంది. ఇప్పుడు నేనేమంటున్నాను? నా కళ్ళ ద్వారా ఈ విషయాన్ని చూస్తేనే నేను సంతోషంగా ఉంటాను.
నా చెవి ద్వారా ఈ విషయాన్ని వింటేనే నేను సంతోషంగా ఉంటానని బాహ్య సంబంధమైన విషయాలతో నేను కనెక్ట్ అవుతున్నా. ఆయా విషయాలను పొందలేకపోయినప్పుడు నేను దుఃఖపడుతున్నాను. నీ యొక్క ఆనందానికి, నీ యొక్క శక్తికి, నీ ప్రతిచర్యకు మూలమెవరు? నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మయే అన్నింటికీ మూలం అని చెప్పేసి నువ్వు నిరంతరం నేను బ్రహ్మమే బ్రహ్మమే అని సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ ఇంద్రియాలకు కావలసిన తృప్తి కలుగుతుంది. ఏ రూపాన్ని చూడకపోయినా పరమ తృప్తిగా ఉంటాయి నీ కళ్ళు. అంటే కళ్ళు అంటే కళ్ళకు శక్తి అందేటటువంటి మరి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి సంతోషపడుతుంది. అంటే మన ఇంద్రియాలకు కావలసినటువంటి శక్తి ఎవరిస్తున్నారు? లోపట నుంచి అందుతుంది అనేటటువంటి జ్ఞానాన్ని పొందగానే బయట ఉన్న విషయాల మీద మమకారం తగ్గుతుంది. నాకు ఇది చూస్తే సంతోషం, ఇది తింటే సంతోషం, ఇలా ఉంటే సంతోషం అని ప్రతి క్షణం మనం ఒక దాంతో కనెక్ట్ అయిపోయి దాని గురించిన ఆలోచన పెంచుకుంటున్నాం. మీరు ఇది కాదు, మీరు వేరొకటి అని తెలిసిన తర్వాత ఆత్మ మీద గనక మీ మనసును లగ్నం చేసి, మనస్సు చేత గనక నేను బ్రహ్మమే అనేటటువంటి చింతన చేస్తే మాత్రం, ఆ చింతన మిమ్మల్ని ఏం చేస్తుందంటే, మరి దేహానికి సంబంధించినటువంటి తాదాత్మ్యతను పోగొడుతుంది. హరత్య విద్యా విక్షేపం. హరతి అంటే హరించుకుపోతుంది. అవిద్య చేత నేను ఈ శరీరమే అనుకుంటున్నారు. ఈ శరీరమే నేను అనుకుంటున్నప్పుడు మనమందరం ఏం చేస్తున్నాం? భ్రాంతి చెందుతూ ఉన్నాం. భ్రమలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ భ్రమ పోవాలి అంటే ఇది నేను కాదు అనేటటువంటి జ్ఞానం మనకి కలగవలసి ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానం తెలుసుకోండి అంటుంది. నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మ ఏంటి? నీవెవరు అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకోమని కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. నీవు బ్రహ్మమే అయి ఉన్నావు అనే జ్ఞానం కలగగానే రమణులు ఏమంటున్నారు? నీకు ఈ శరీరానికి సంబంధించిన ఏ విధమైనటువంటి బాధ ఉండదు, ఆకలి ఉండదు, దేనితో కూడా నీకు సంబంధం లేనప్పుడు నువ్వు బంధ విముక్తుడవు కాగలవు అని చెప్పేసి మరి రమణులు చెప్తున్నారు, శంకరాచార్యుల వారు చెప్తున్నారు, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఇంకా ప్రకాశానందగిరి స్వాముల వారు చెప్తున్నారు. జాగ్రత్త స్వప్న సుషుప్తి ప్రపంచం యత్ ప్రకాశతే. అంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, తర్వాత సుషుప్తి అవస్థ. ఈ మూడింటిని కూడా 3 ప్రపంచాలుగా చెప్తే ఈ 3 ప్రపంచాలు దేని చేత ప్రకాశిస్తున్నాయో దానినేమంటారు? తద్బ్రహ్మ అహమితి జ్ఞాత్వ. అవన్నీ ప్రకాశించడానికి మూలము నేనే వీటన్నింటినీ ప్రకాశింపచేస్తున్నాననేటటువంటి జ్ఞానాన్ని జ్ఞాత్వ తెలుసుకోగానే ఏమవుతున్నారు మీరు? సర్వబంధన ప్రముచ్యతే. సమస్త బంధముల నుండి విడిపడుతున్నారు. చూడండి, ఇక్కడ మనం బ్రహ్మముగా మారటం లేదు. మనం ఏమవుతున్నాం? మనం మన యొక్క స్థితిని గనక పూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు విచారణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ విచారణ లేకుండా దేన్ని సాధించలేరండి. అందుకే ఇక్కడ 1కి 4 సార్లు అర్థం చేసుకోవాలి అని అంటున్నారు. మరి జాగ్రత్తావస్థలో ఇన్ని రకాల వ్యవస్థలు జరుగుతున్నాయి. ఇంద్రియాలకు, శరీరానికి, మనస్సుకు, బుద్ధికి శక్తి అందుతుంది. ఎలా అందుతుంది? మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ఆత్మ చైతన్యం ఆశ్రిత్య దేహేంద్రియ మనోదియ. అంటే శరీరానికి, మనస్సుకు, బుద్ధికి మరి వీటన్నింటికి ఎవరు శక్తినిస్తున్నారు? ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించి ఇవన్నీ బతుకుతున్నాయి. మీరెవరి వల్ల బతుకుతున్నారు? మా తాతలు తండ్రులు సంపాదించిన సంపదల వల్ల బతుకుతున్నాము. లేదు, నేను ఒక పెద్ద ఉద్యోగం చేయడం వల్ల బతుకుతున్నాను. అంటే నీకు భోజనం ఎవరు పెడుతున్నారు? నువ్వు చేసిన ఉద్యోగానికి సంబంధించినటువంటి అధికారులు నీకు భోజనం పెడుతున్నారు. అంతే కదా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ శరీరము, ఇంద్రియాలు, మనసు ఇవన్నీ ఏమై ఉన్నాయి? జడమైనవి. భూమి రాపో నలోవాయు కమ్మనో బుద్ధిరేవచ. అహంకారము, మనస్సు, బుద్ధి, పంచభూతాలతో కూడిన శరీరము ఇవన్నీ జడమైనవి అని 7వ అధ్యాయంలో 4వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. మరి మనం ఏమంటాం? అయ్యో, నా కళ్ళకి ఇలాంటి విషయాలు చూడడం అంటే ఇష్టం అండి, నేత్రానందం అండి అంటాం. నా నాలుకకు ఇలాంటి
రుచికరమైన పదార్థాలు తినటం అంటే ఇష్టం. రసానందం అంటాం. మరి మనం ఒక్కొక్క విషయానికి సంబంధించి మనం ఏం చేస్తున్నాం? నాకు ఇది ఉంటే ఇది ఉంటే బాగుండంటుంటే, ఇది మీరు అనేటటువంటి జ్ఞానం మీకు తెలీదండి. అంటే మీరు ఆత్మ అనేటటువంటి జ్ఞానం మీకు తెలియనప్పుడు, నాకు ఇంకా ఈ వస్తువంటే ఇష్టమని నేను అంటున్నానంటే, నేనింకా ఆత్మానుభూతిని పొందలేదని గుర్తు. ఆత్మానుభూతిని పొందినటువంటి రమణులు ఇవాళ అందుకే కొంతమంది పేర్లే మనం రోజు చెప్పుకుంటాం. మరి రోజుకు కొంతమంది పేర్లు ఎందుకు తెచ్చుకోం మనం? అంటే ఇలా విడిబడిన వాళ్ళు, వేళ్ళ మీద లెక్కబెట్టగలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు తప్ప, అత్యధిక సంఖ్యలో వీళ్ళుండరు. ఎందుకుండరు? అంటే వీళ్ళు మాయ నుంచి బయటపడడానికి ఎంతగా ప్రయత్నం చేసినా, ఈ మాయలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఏంటంటే, మనం కొద్ది సాధన చేయగానే భగవంతుడు ఏం చేస్తాడంటే, తన మాయ నుంచి బయటపడకుండా ఉండడానికి కొన్ని శక్తులిస్తాడనమాట. అంటే సిద్ధులిస్తాడు. నేనొక మాట మాట్లాడగానే నలుగురికి మీకీ పని జరిగిపోతుందన్నాననుకోండి, జరిగిపోయిందనుకోండి. అబ్బా! మీ వల్లే నాకీ పని జరిగింది అంటే, ఇప్పుడు వెంటనే నాకేమొస్తుంది? అబ్బా! నేను భగవంతుడినయిపోయానని ఇప్పుడు నాలో ఏమొచ్చేసింది? నాకున్న అహంకారాన్ని తగ్గించుకోవడానికి బదులు, అహంకారం మీద నేనొక రాయి పెట్టుకున్నాను. అంటే దాని మీద ఇంకొంచెం బరువు పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నాకేమైంది? నేను బ్రహ్మమైపోయాను. బ్రహ్మం అవ్వడానికి ఉన్న పరిస్థితేంటంటే నీ వల్లే ఇది జరిగింది అన్నప్పుడు, నేను ఏమీ చెయ్యటం లేదు. అంటే నీకెంత తెలుసు అన్నారనుకోండి. నాకేమీ తెలియలేదు అనడమే గొప్పవారి యొక్క సంస్కారమట. సోక్రటీస్ గారు చెప్తారు. ఆహ్, హ్మ్. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నానండి అని ఒక వ్యక్తి అడిగాడట. అడగండి అన్నారు. మీకెన్ని తెలుసు అన్నారట. నాకేం తెలీదు అన్నాడు. మీకన్నీ తెలుసని మేమనుకుంటున్నాం. మీరేంటండి ఏమీ తెలీదంటే, అవును నాకేం తెలుసు? ఈ బ్రహ్మాండంలో ఉన్న విషయాలలో నేనెన్ని చదివి నేర్చుకోగలను. బ్రహ్మాండాన్నంతా జయించాలంటే నా జీవితం సరిపోతుందా? కాబట్టి నాకేం తెలీదు. అంటే నీకు జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ నాకేం తెలీదు అనేటటువంటి విషయానికి ఎవరైతే వెళ్తున్నారో, వాళ్ళు కదా జీవన్ముక్తులు. మీ వల్ల ఇది జరిగింది అని అనగానే పొంగిపోతున్నారు అంటే నీ యొక్క అహంకారానికి ఇంకొక ఆభరణం వేశావన్నమాట. ఆభరణాలు వేస్తుంటే శరీరానికి బరువవుతుంటాయా? లేకపోతే బరువు తగ్గుతుందా? బరువు పెరుగుతుంది కదండీ! అంటే ఇప్పుడు అన్నీ తెలిసి లోపటున్నటువంటి ఆహ్, ఏదైతే సచ్చిదానందంతో అనుభూతి పొందుతున్నారో, వాళ్ళు దేనికి కూడా ఏంటి ఇది మీ వల్లే జరిగింది. ఇది మీరే ఇచ్చారు అంటుంటే, నాదేముంది నేనేమి ఇవ్వలేదు. మీ యొక్క వస్తువులు మీరు పొందారు. నేనిచ్చిందేమీ లేదంటారు. నీవు కూడా సృష్టికర్తవే. లోకంలో ఎవరు సృష్టికర్తలు కాదు? సమస్త ప్రాణి సృష్టికర్తే. మీరు ఏదైతే కోరుకున్నారో మీరది పొందారు. ఎవరు మీకేమి ఇవ్వరు అంటారండి. నిజంగా జ్ఞానానుభూతిని పొందిన వాళ్ళ మాటలు విచిత్రంగా ఉంటాయి. అమ్మా! మీ వల్లే జరిగిందండి ఈ పని అన్నారనుకోండి. నేనేం చేశాను? మీరే కదా! మీరా పనిని అలా కావాలనుకున్నారు. అలా జరిగిపోయింది. నేనేం చేశాను అందులో? వాళ్ళ వల్లే జరుగుతుంది కానీ, వాళ్ళెలా మాట్లాడతారంటే నేనేమి చేయలేదు. మీరు కావాలనుకున్నారు. మీకా వస్తువొచ్చింది. అంతే. నేనివ్వలేదు. నాకు తెలీదు. చూడండి. అదే చిన్న విషయానికి మీ వల్లే జరిగిందంటే వాళ్ళు పరమానందాన్ని పొందుతారు. పారవశ్యంలోకి వెళ్ళిపోతారు. ఇలా వెళ్తున్న వాళ్ళేం జేస్తున్నారు? అహంకారానికి రకరకాల ఆభరణాలు వేసుకుంటున్నారు. కొత్త కొత్త ఆభరణాలకేం జేస్తున్నారు? వజ్రాలు, వైడూర్యాలు కూడా పులుముతున్నారండి. నా వల్లే జరుగుతుందన్నప్పుడు లోకమంతా అతనికేం జేస్తుంది? మరి గొప్పదైనటువంటి ఏమంటారు? గొప్ప గొప్ప ఏమంటారు? వాళ్ళకి కిరీటాలు పెడతారు. తర్వాత గొప్పగా వాళ్ళని గౌరవిస్తారు, సత్కరిస్తారు. ఆ సత్కార్యాల చేత పొంగిపోతూ ఉన్నారనుకోండి. ఆ పొంగిపోయే తత్వంలో ఏముంది అనంటే డొల్లతనం ఉంది. ఇప్పుడు పరమాచార్యుల వారికట ఒకసారి కనకాభిషేకం చేస్తామన్నారట. కనకాభిషేకం అంటే బంగారాన్ని ఏం చేస్తారు? చిన్న చిన్న రజనిలాగా ఇప్పుడు మామూలుగా ఏమంటారు? ఇనప రజను అంటారు గదండీ! అట్లా ముక్కలు ముక్కలుగా చేస్తారట. అలా ముక్కలు ముక్కలుగా చేసి ఆయనకి బంగారంతో అభిషేకం చేస్తానంటే వద్దన్నారట. కానీ భక్తులు ఊరుకోరు గదండీ! సరే అని చెప్పేసి ఒప్పించారట. ఎలాగో ఒకలాగా ఒప్పించారు. ఒప్పిస్తే వీళ్ళేం చేశారంటే అసలు యాక్చువల్‌గా ఎట్లా జరుగుద్దంటే వాళ్ళకి పైనుంచి కనకాభిషేకం చేస్తుంటారు. నీళ్ళతో కలిపి ఆ బంగారపు రజనితో కలిపి ఆయనకి అభిషేకం చేస్తారన్నమాట. అభిషేకం చేసేటప్పుడు కిందేం చేస్తారంటే ఒక క్లాత్ పరుస్తారండి.
ఇప్పుడు ఈయన మీద అది పోయగానే కిందకంతా కూడా ఆ రజన వచ్చేస్తుంది. దాన్ని ఎత్తుకొని మళ్ళీ వాళ్ళు దాన్ని వినియోగిస్తారనమాట. అంటే దాన్ని మళ్ళీ బంగారంలోకి మారుస్తారు. ఇప్పుడు మన పరమాచార్యుల వారన్నారట ఒకసారి, ఇదేదో ఎక్కడ అంటే నీళ్ళలో జరగాలి అన్నారట. అక్కడ ఉన్నటువంటి కోనేరులో జరగాలి అన్నారట. కోనేరులో జరగాలి అన్నప్పుడు వీళ్ళేం చేశారు, సరే స్వామివారి మాట కాదనకూడదు గదా! అని జెప్పి కింద వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళేం జేశారు, ఒక క్లాత్ చక్కగా పరిచి దాని మీద పడినటువంటి బంగారు గజను పక్కకు పడకుండా చాలా జాగ్రత్తలు జేశారట. ఇప్పుడు స్వామివారి మీద ఏం జేశారు, కనకాభిషేకం జేస్తుంటే స్వామివారి మధ్యలో ఏం జేశారంటే, ఒక్కసారి కాలుని పక్కకన్నారట. అంటే ఏదైతే వీళ్ళు వస్త్రం మీదనే పడుతుంది అనుకున్నటువంటి బంగారు రజనంతా నీళ్ళల్లో పడి కొట్టుకొని పోయేటట్టుగా ఆయన ఉన్నటువంటి కాలు దగ్గర కొంచెం పక్కకు జరిపారు. జరిపిన తర్వాత ఆయన కనకాభిషేకం అయిపోయింది. తర్వాత ఆయన వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు ఆ బంగారం ఎత్తుకుందామని చెప్పి చూస్తే అది మొత్తం నీళ్ళల్లోకి పోయిందట. అంటే వీళ్ళేమనుకున్నారు, స్వామివారికి కనకాభిషేకం చేసినట్టుగానే ఉంది గాని, ఆ కనకాభిషేకంతో వచ్చిన బంగారాన్ని మళ్ళీ వినియోగించుకోవాలనుకున్నారు. అంటే దేని మీద ఆశ లేనటువంటి వారెలా ఉంటారో చూడండి. వాళ్ళు చూడండి దానివల్ల ఎంతో కొంత ప్రయోజనం పొందాలనే కోరిక కించిత్ కూడా ఉండదు. ఎందుకుండదు? బ్రహ్మానుభూతిని పొందితే ఈ స్థితి ఉంటుంది. అంతేకాని ఇంకా నాకు ఈ మేడ కట్టుకోవాలనుంది, ఇంకిది కావాలనుంది అని అంటున్నారు అంటే, వాళ్ళలో ఇంకా కొంచెం ఏముంది అంటే, మరి పూర్ణమైనటువంటి స్థితి ఏంటి అంటే, దేని మీద కూడా ఆశ లేకుండా ఉంటుంది. మరి ఆశతో కూడి ప్రవర్తిస్తున్నారు అనంటే, మనందరిలో కూడా ఇంకా బ్రహ్మమును తెలుసుకోవడంలో, భగవంతుడి యొక్క శక్తిని గురించినటువంటి విచారణలో మనం వెనకబడి ఉన్నామన్నమాట. అందుకే ఆయన చెప్తూ ఉన్నారు, మరి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ మూడింటి యందు ఎవరి యొక్క శక్తి నడుస్తుందో ఆ శక్తియే నేను అని తెలుసుకున్నప్పుడు మనకు ఏ విధమైన ప్రవర్తన ఉండకూడదో ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ప్రకృతే గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తానకృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ఈ శ్లోకం మళ్ళీ ఇంతకు ముందే అండి 26వ శ్లోకంలో చెప్పారనమాట. చెప్పినా కృష్ణ పరమాత్మకి ఎందుకో తృప్తి కలగలేదు. అందుకే 2 చోట్ల చెప్పారనమాట శ్లోకం. ఒకే అధ్యాయంలో రెండు శ్లోకాలలో ఒకే విషయాన్ని చెప్పారు. నబుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మ సంజ్ఞినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్ అన్నాడు. అంటే ఎవరైనా అజ్ఞానం చేత దేని మీదైనా వ్యామోహం చేత ఒక చెయ్యకూడని ఒక పనిని చేస్తున్నప్పుడు మీరు ఈ పని చెయ్యకూడదు అని మనం చెప్పకూడదట. ఎందుకు చెప్పకూడదు అనంటే, మీరు అటువంటి కర్మలు చెయ్యకుండా ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? సాధన చెయ్యాలి. అంటే మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలన్నమాట. అందుకే వక్తకు, ప్రవక్తకు ఉన్నటువంటి తేడా ఏంటి అని మరి తెలుసుకుంటే, వక్త ఏం చేస్తాడంటే తాను ఏం చెప్తాడో అది చెయ్యడు. చెయ్యవచ్చు, చేయకపోవచ్చు. అంటే తాను చేసింది చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. మరి ప్రవక్త ఎలా ఉంటాడు? తాను ఏది చెప్తాడో అదే చేస్తాడు. అంటే ఏదైతే చెప్తున్నాడో అదే చేస్తాడు, చెప్పిన దాన్నే చేస్తాడు మళ్ళీ. అంటే వక్తలు కేవలం వాచా వేదాంతం మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారు అంటే, కేవలం ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏం చేస్తారు? శాస్త్రంలో ఉన్న విషయాన్నే చెప్తారు కానీ ఆచరించరు. ప్రవక్త అంటే భగవదనుభూతి పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏదైతే చెప్తారో చెప్పిన దానినే ఆచరిస్తారు అని చెప్పేసి, అలా ఆచరించే వాళ్ళనే ప్రవక్తలు అంటారనమాట. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీరు ఏదైనా ఒక కర్మను ఆచరించి చూపాల్సిందే తప్ప ఆచరణ లేకుండా కర్మ చేయడానికి వీల్లేదు అంటున్నారు. ఆచరించి 10 మందికి మీరు ఆదర్శం కావాలి కానీ ఆచరణ లేకుండా మీరెవరికీ కూడా ఆదర్శం కాలేరు అంటారు. ఆచరణ ఖచ్చితంగా ఉండాలి. అజ్ఞానంతో ఎవరైనా తప్పు చేస్తుంటే మీరు వాళ్ళని ఇది చెయ్యకండి అని మీరు చెప్పకూడదు అని చెప్పేసి చెప్పారనమాట. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. పరమాత్మ వాళ్ళ గురించి ఇంకా పూర్ణమైన జ్ఞానము మళ్ళీ అందిస్తున్నారు. వాళ్లకు పరమాత్మ పేరు పెట్టిన విధానం ఏంటో చూసుకోవచ్చండి. అజ్ఞానము చేత చెయ్యకూడనటువంటి పాపపు కర్మలు చేసేవాళ్ళు ఉంటారు కదా. ఆ పాపపు కర్మలు చేసే వాళ్ళను కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే చూద్దాం. ఏమంటున్నారు?
అకృష్ణవిదో అల్పజ్ఞులు, అల్పబుద్ధి కలిగిన వాళ్ళు వీళ్ళు. మందాన్ అంటే బుద్ధి విహీనులు. మరి మూఢులు ఎవరైతే ఉంటారో, అజ్ఞానంతో కూడిన అల్పజ్ఞులు అంటే వీళ్ళ గురించి కృష్ణ పరమాత్మ చెప్పిన ఇంకొక శ్లోకం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి అంటాడు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? నశించిపోయే విషయాలను ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు అల్ప మేధస్సు కలిగిన వాళ్ళు అంటున్నారు. అల్పబుద్ధి కలిగిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఒక దేవత దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఈ కోరిక తీర్చండి, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, మా అబ్బాయికి ఉద్యోగం లేదు, ఇలా ఏదో దేహ సంబంధమైన విషయాల గురించి కోరికలు కోరుతున్నారు అనుకోండి. ఆ కోరికలు కోరే వాళ్ళందరినీ పరమాత్మ ఏమన్నాడు? మరి వీళ్ళందరూ కూడా అల్ప మేధస్సు కలిగిన వాళ్ళు, అంటే కొద్ది మేధస్సు కలిగిన వాళ్ళు. వీళ్ళేం బుద్ధిమంతులు కాదు, వీళ్ళు బుద్ధి విహీనులనే చెప్పాడు. మేధస్సు లేని వాళ్ళు అవివేకులనే చెప్పాడు. అదేంటండి, భగవంతుడు దేవతల్ని ఎందుకు ఇచ్చాడు దేవతల్ని మనకి? ఆయనే చెప్పాడు, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ మనుష్యలోకంలో దేవతల్ని గనక మీరు ప్రార్థన చేస్తే మీకు ఏది కావాలన్నా అది ఇస్తారు. అందుకోసమే నేను దేవతల్ని సృష్టి చేశాను అన్నాడు. మరి భగవంతుడే చెప్పి మళ్ళీ భగవంతుడు ఏందండి మనల్ని ఇలా అంటున్నాడు? అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక సమస్య వస్తే దేవతను అడిగాము, ఆ దేవత మన కోరిక తీర్చింది అంటే ఇప్పుడు మనం అల్పబుద్ధి కలిగిన వాళ్ళమా అంటే అవును నిజమే అంటాడు కృష్ణ పరమ. అదేంటంటే భగవంతుడు ఎందుకు మనల్ని అల్పబుద్ధి కలిగిన వాళ్ళు అంటాడు? ఆయన సృష్టించిన సృష్టిలో ఆయనే ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు మాట్లాడుతున్నారంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, మనిషిగా నువ్వు ఎందుకు పుట్టావు? 84 లక్షల ఉపాధులలో మనిషిగా నువ్వు పుట్టావంటే ఎన్ని కోట్ల జన్మల్లో చేసిన పుణ్యం ఉంటే నువ్వు పుట్టావో తెలుసా? అంటే నువ్వు పుట్టడానికి ఎంత ప్రయత్నం చేశావో నీకు తెలియదు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు బిల్డింగ్ ఇచ్చారు, ఆ బిల్డింగ్ ని వాళ్ళు ఎంత కష్టపడి కట్టారో నీకేం చెప్పలేదు. నీవు రాగానే నాయన ఈ బిల్డింగ్ లో నువ్వు ఉండరా బాబు అని చెప్పి పుట్టినప్పటి నుంచి ఆ బిల్డింగ్ లోనే ఉన్నాం మనం. మనకు అసలు ఏదో ఒక చిన్న చిన్న ఇండ్లను చూస్తే సాధారణంగా అనిపిస్తుంది. మన బిల్డింగ్ అంత గొప్పగా ఉందనుకోండి, ఎప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా నేను పుట్టుకతోనే చాలా గొప్పదైనటువంటి స్థితిలో పుట్టానని వేరొకటి గురించి ఆలోచించడం మానేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ గొప్ప ఇంటిని గురించే తలుచుకుంటూ ఉన్నాం. అసలు ఈ గొప్ప ఇంటిని కట్టడానికి మీ తాతలు తండ్రులు ఎంత కష్టపడ్డారో తెలియాలి కదా. మరి నీకు ఆ విషయం తెలియకపోవడం వల్ల నువ్వెంత నష్టపోతావో, నువ్వు ఈ శరీరం మానవ శరీరాన్ని పొందడానికి నువ్వు చేసిన ప్రయత్నము ఎన్ని కోట్ల జన్మల్లో చేసిన పుణ్యము పోగేస్తే నీకు మానవ జన్మ వచ్చిందో నీకు తెలియదు. కాబట్టి నశించిపోయేటటువంటి విషయాలు, మా అమ్మాయికి పెళ్లి కావాలండి, మా అబ్బాయికి మంచి ర్యాంక్ కావాలండి, ఓ ఉద్యోగం ఇవ్వండి అని నశించిపోయేటటువంటి దేహ సంబంధమైన విషయాల కోసం నువ్వు దేవతలను ప్రార్థిస్తున్నావు అంటే నీ యొక్క అల్పత్వము ఎంతో అర్థమవుతుంది. అంటే నీవెవరో నీకు తెలియదు కాబట్టి నువ్వు అలాంటి ప్రయత్నం చేస్తున్నావు. అంటే భగవంతుడు దేవాలయాలకు వెళ్ళి కోరికలు కోరే వాళ్ళని పరమాత్మ ఏమంటున్నాడు? చాలా తక్కువ చేసి చూస్తున్నాడు. అలా అని భగవంతుడే శిక్షించడండి. ఇతడు కూడా బాగుపడటానికి దేవాలయాలలోనే ఎన్నో గొప్పదైన ప్రయోజనాలు కూడా పెట్టాడు. చూడండి, కోరికల కోసమే వెళ్తాం కానీ కోరిక కోరుకుంటాం, దేవతకిచ్చేది దేవతకిస్తాం. బయట చాలా మంది అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి కూడా మనం దానం చేసి వస్తుంటాం. అంటే చూడండి, మనం ఒక కోరిక నిమిత్తంగానే దేవాలయానికి వెళ్ళాం కానీ ఆ దేవాలయంలో ఉన్నంతసేపు మానసికమైన ప్రశాంతత పొందాం. మొదటిది అంటే మన మనసు యొక్క అలజడి తగ్గించుకున్నాం. బయటికి వచ్చిన తర్వాత ఎవరికో కొంతమందికైనా మన చేతనైనది కొంత ఇవ్వాలనేటటువంటి దాన గుణము నేర్పించాడు. వీరికి ప్రత్యేకంగా మనం ఏం కోరికలు కోరుకోమండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తలా ₹1 ₹10 అలా వేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ దానికి సంబంధించి మనం ప్రత్యేకంగా ఏమైనా కోరికలు కోరుకుంటామా? ఏమీ కోరుకోం. అంటే ఏ విధంగా చూసినా దేవాలయానికి వెళ్ళడం మంచిదే కదండి. మన ఇంట్లో ఉండి ఫంక్షన్కి వెళ్ళి ఏదో అశుభ కార్యాలకు వెళ్ళడం కన్నా దేవాలయానికి వెళ్తే ప్రయోజనం ఉంది. కానీ గొప్పదైన ప్రయోజనం పొందాలి అంటే నీవెవరో నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? దేవాలయానికి వెళ్ళు. మళ్ళీ దేవాలయానికే వెళ్ళమంటున్నాను. ఇప్పుడు ఒక
భక్తుడట భగవంతుడి మీద చాలా ప్రీతి కలిగిన వ్యక్తి. ఒకరోజు భగవంతుడిని చూసి జాలి పడ్డాడట. స్వామి, స్వామి మీరు రోజు ఇలా నిలబడి భక్తులందరి యొక్క కోరికలు తీరుస్తూ ఉంటారు. అసలు మీకు రెస్టే లేదండి. మేము చూడండి కాసేపు పని చేస్తే కాసేపు రెస్ట్ తీసుకుంటాం. మీకసలు రెస్టే లేదు స్వామి. మీరు రేపు నీ డ్యూటీ నేను చేసేస్తాను. మీరు హాయిగా పడుకోండి స్వామి అన్నారట. అప్పుడు భగవంతుడన్నాడట, సరే నాయనా రేపు నా డ్యూటీ తీసుకో. పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకే వచ్చేసి నా డ్యూటీ ఎక్కు నాయనా అన్నాడట. అంటే ఇప్పుడు ఆ భక్తుడు హాయిగా రేపు నేను భగవంతుడి డ్యూటీ చేయబోతున్నానని ఆ నైట్ మొత్తం కూడా చాలా ఆనందపడ్డాడు. పొద్దున్నే వచ్చి స్వామి ఇంకా మీరు దిగండి స్వామి అంటే ఆయన దిగిపోయాడట. ఈయన డ్యూటీ ఎక్కాడట. ఇక డ్యూటీ ఎక్కాడు. ఆ డ్యూటీ అంతా చేసి ఇక సాయంత్రం ఇక డ్యూటీ అయిపోయింది కదండి. 9 గంటలకు గుడి తలుపులు క్లోజ్ చేశారు. వస్తూనే చిటపటలాడుతూ వస్తున్నాడట భక్తుడు. ఏం నాయనా నా డ్యూటీ ఏం బాలేదా? నీకు నచ్చలేదా? అంటే ఏం బాగుంది స్వామి, ఎలా చేస్తున్నారు ఈ డ్యూటీ అన్నారట. ఎందుకు అలా అంటున్నావంటే, అసలు దేవాలయంలో మిమ్మల్ని చూడడానికి ఎవరైనా వస్తున్నారా? అసలు మిమ్మల్ని ఎవరైనా పరామర్శించే వాళ్ళు ఉన్నారా? ఒక అమ్మాయి వచ్చింది, స్వామి 5 లక్షల రూపాయల జీతం ఉన్నటువంటి భర్తని నాకిచ్చి పెళ్లి చెయ్యమని అడిగితే, నువ్వేంటి స్వామి 1,00,000 రూపాయల జీతం ఉన్నటువంటి అబ్బాయిని చూసి పెళ్లి చేశావు అని చెప్పేసి ఆ అమ్మాయి మీ మీద కోప్పడుతుందండి. ఆ అమ్మాయి మీకేం కృతజ్ఞతలు చెప్పట్లా. పెళ్లి కాలేదని ఏడ్చిన అమ్మాయి వాళ్ళ పెళ్ళయిందని సంతోషపడట్లా. అంటే స్వామి చెప్పారట, ఆ అమ్మాయికి 5 లక్షల రూపాయల జీతం ఉన్న అబ్బాయిని పెళ్లి చేస్తే ఆ అబ్బాయి ఎప్పుడు సంపాదన పిచ్చిలో ఉండి ఈ పిల్లని ప్రేమగా చూసుకోనని, ప్రేమగా చూసుకునే 1,00,000 రూపాయల జీతం ఉన్న అబ్బాయిని ఇచ్చి చేశాను. తనకి నేను చేసిన మేలేంటో తనకు అర్థం కావట్లేదులే అన్నాడట. ఇంకొక వ్యక్తి వచ్చానడట. స్వామి ఏంటి స్వామి నా ఆదాయాన్ని పూర్తిగా తగ్గించేస్తున్నావు. రోజు రోజుకి నా వ్యాపారం పెరగాలే గాని అంటే, నీ వ్యాపారం పెరుగుతున్న కొద్దీ నీ మీద ఏమవుతుంది కష్టం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయని చెప్పి నువ్వు స్వేచ్ఛగా ఉండడం కోసం అని చెప్పి నేను నీకేం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను నీ వ్యాపారం నెమ్మదిగా ముందుకు వెళ్ళేలాగా చేస్తున్నాను. ఒక్కసారి నీ వ్యాపారం గనక బాగా గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతే అక్కడ ఉండే ఇబ్బందులకు నువ్వు ఆ ఒత్తిడికి నువ్వు గురి కాకూడదని నిన్ను సులభంగా రక్షించే ప్రయత్నంగా నేనేం చేస్తున్నాను, నేను చాలా సులభంగా నీ వ్యాపారంలో నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో గడుపుతూ సంతోషంగా ఉండడానికి నేను అతనికి అవకాశాలు ఇచ్చాను, అలాంటి ఏర్పాట్లు చేశాను. అతడు అర్థం చేసుకోలేదని ఇలా మరి అక్కడ ఉన్నటువంటి భక్తుడు మరి ఒక్కొక్కరు వచ్చి దేవాలయానికి వచ్చి అందరూ మిమ్మల్ని ఏం చేస్తున్నారు ఇలా భక్తుడు చెప్పారట. ఏంటి స్వామి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి స్వామి సంతోషంగా ఉన్నాను స్వామి, మీ దయ వల్లే నేను ఇలా బాగున్నాను స్వామి అని ఎవ్వరూ అనట్లేదేంటి స్వామి అనంటే, వాళ్ళకి నేను ఎప్పుడూ మేలే చేస్తాను. కానీ వాళ్ళకున్నటువంటి స్థితిలో వాళ్ళకి ఆనందం పొందటం రావటం లేదు అంటున్నారు. ఎందుకు అంటే కోరికలు గుర్రాలై పరిగెడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు అనంటే, ప్రతి ఒక్కరూ కూడా వ్యామోహం చేత, అజ్ఞానము చేత నాకేదో కావాలి అని చెప్పేసి ఏదో కావాలి అని చెప్పేసి మరి ప్రతి క్షణము కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆరాట పడుతూ ఉంటారు. మరి ఆరాటం ఎందుకు అంటే, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియకపోవడం వల్ల, అశాశ్వతమైన వస్తువులలో ఆనందం ఉండదనే విషయం తెలుసుకోలేక ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతూ ఏవేవో వస్తువులు కావాలనేటటువంటి కుతూహలము చేత వాళ్ళ దగ్గర ఉన్న దానిని వాళ్ళు హాయిగా అనుభవిస్తూ నాకు కృతజ్ఞతతో ఒక నమస్కారం చేసి వెళ్ళటం వాళ్ళకి రావట్లేదు. అందుకే ఆత్మజ్ఞానులందరూ కూడా దేవాలయానికి వెళ్ళాలంటారు. ఎందుకు వెళ్ళాలి? స్వామి మీరు ఇచ్చిన దాంతో నేను పరమ తృప్తిగా ఉన్నాను స్వామి. ఇక ముందు కూడా నాకు ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యను నేను పరిష్కరించుకోవడానికి కాస్త మీ యొక్క ఏమంటారు కాస్త మీ యొక్క అనుగ్రహాన్ని అప్పుడప్పుడు నా వైపు కురిపిస్తుండండి స్వామి, నాకు అంతకు మించి ఏమీ వద్దండి అని చెప్పి భగవంతుడా నేను ఇంత బాగున్నాను అని చెప్పేసి చెప్పగలిగింది ఆత్మజ్ఞానులేనండి. అందుకే మనం దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అంటే
మహాత్ములైనటువంటి వాళ్ళు వెళ్ళి పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. స్వామి, నేనింత గొప్పగా నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఈ దేహ సంబంధమైన విషయాల నుండి విడిపడటానికి నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయడానికి మీరు నాకు సహాయం చేస్తున్నారు. మీ సహాయానికి నేనెప్పుడు కూడా అంజలి ఘటిస్తాను అని చెప్పడానికి వాళ్ళొస్తారు. మనమందరం కోరికల కోసం వెళ్తాం. మనకి వాళ్ళకి తేడా ఉందా? ఆత్మజ్ఞానులు, ఆత్మానుభూతి పొందిన వాళ్ళు దేవాలయాలకు వెళ్ళకపోతే, అందుకే శంకరాచార్యుల వారు చూడండి ఎన్ని దేవాలయాలకు వెళ్లారండి. వీళ్ళే గనక దేవాలయాలకు వెళ్ళలేదనుకోండి, ఏమవుతుంది? దేవాలయాలకు వెళ్ళకపోతే చాలా కష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు. ఏమంటున్నారు? ఎవరైతే దేహ సంబంధమైన విషయాల కోసం అని చెప్పేసి తాపత్రయపడుతూ ఉంటారో, ఆ తాపత్రయపడేటటువంటి వాళ్ళందరూ కూడా అల్ప బుద్ధి కలిగిన వాళ్ళు. అంటే తమకు తామెవరో తెలియదు. తమకు తామెవరో తెలిస్తే తమ యొక్క శ్రేయస్సు కోసమే అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి పుణ్యకర్మలు చేసుకుంటారు. భగవంతుడిని కోరికలు కోరుతూ, మరి భగవంతుడా నాకు ఈ కోరిక తీర్చండి, మీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను అని చెప్పేసి భగవంతుడితో బేరసారాలు పెట్టుకోరు. మరి బేరసారాలు పెట్టుకుంటున్నారు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మీరెవరో మీకు తెలియదు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు? అల్పబుద్ధులు. అల్పబుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రకృతే గుణ సమ్మూఢాహ, అంటే ప్రకృతి చేత పుట్టబడినటువంటి గుణములతో కూడి ఏం చేస్తారు? సజ్జంతే గుణకర్మసు, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? గుణములతో కూడి కర్మలు చేసి ఫలాలను పొందాలనే ఆపేక్ష చేత వీళ్ళు ఆయా వస్తువుల్ని కోరుకుంటూ ఉన్నారు. అంటే మనం వివిధ రకాలైన విషయాలను కోరుకుంటున్నామంటే మన లోపట ఉన్న రజో తమో గుణాలు ఏం చేస్తున్నాయి? మనం గొప్ప వాళ్ళవ్వాలనేటటువంటి కోరిక మనల్ని పెంచుతుంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తుంటామట? మరి అల్ప బుద్ధితో కర్మలు చేస్తూ ఉంటాం. వీళ్ళు మందబుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధిహీనులు అంటున్నారు. మరి నీకు నిజంగా జ్ఞానం ఉందనుకోండి, కృష్ణవిద్ అంటే ఆత్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఏం చేయకూడదు? నవిచాలయతు, వాళ్ళని నాయనా నువ్వు ఇలాంటి కోరిక కోరుకోకూడదు నాయనా అని మీరు చెప్పమాకండి, మీకు అవసరం లేదు. కృష్ణ పరమాత్మ ఏమంటారంటే, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయతి అంటారు. అంటే నా గురించి వినడానికి ఇష్టం లేని వాళ్ళకి, మరి భగవంతుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి మాట్లాడేటటువంటి వాళ్ళకి, భగవద్గీతలో లేకపోతే శాస్త్రంలో ఇలా చెప్పారు అని చెప్పేసి భగవంతుడి మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడానికి ఇష్టపడని వారికి, ఇంకా వేరొకరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి బుద్ధి కలిగిన వారికి మరి నా యొక్క జ్ఞానం చెప్పమాకండి. పరమాత్మ కొన్ని కొన్ని గుర్తులు చెప్తున్నాడనమాట. అసలు మీరు ఈ పని చేయకూడదని మీరు చెప్పకండి. ఎందుకు చెప్పకూడదు? అతడు చేసిన పాపపు కర్మని తాను అనుభవిస్తాడు. అనుభవించి ఇప్పుడు ఒక పిల్లవాడు పరిగెత్తకురా బాబు అంటే వాడు పరిగెడుతూనే ఉన్నాడు. ఒకసారి పరిగెత్తి కింద పడ్డాడు అనుకోండి, రెండోసారి ఎలా వెళ్తాడు? నెమ్మదిగా వెళ్తాడు. వాడు పరిగెత్తేటటువంటి వాడిని మనం పట్టుకొని చెప్పినా వాడేమంటాడు కోపంతో, ఏంటి నాకేదో పని మీద నేను వెళ్తుంటే నువ్వెందుకు నన్ను చేయబట్టి లాగావు అని వాడు కోపగించుకుంటాడు. కింద పడతావురా, బండలు కాస్త జారుతున్నాయిరా అంటే వాడు వినడు. ఓ 2 సార్లు 3 సార్లు తిరుగుతాడు, 4గోసారి కింద పడతాడు, 5వసారి నెమ్మదిగా వెళ్తాడు. అదే విధంగా రకరకాలైనటువంటి విషయ సుఖాల మీద పరిగెట్టి పరిగెట్టి విసుగొస్తుంది. అబ్బా, చిన్న సైకిల్ ఉన్నప్పుడు బండి కావాలనుకున్నాను, బండి ఉన్నప్పుడు కారు కావాలనుకున్నాను, కారు ఉన్నప్పుడు ఇంకో పెద్ద కారు కావాలనుకున్నాను. మరి ఇన్ని రకాల వస్తువులు కొనుక్కున్నాను కానీ ఏమైనా సంతోషపడ్డానా? అసలు సంతోషం ఉందా నాకు? సైకిల్ దొక్కుకున్న నాడున్న సంతోషం బండి కొనుక్కున్న నాడు లేదు. బండి కొనుక్కున్న నాడున్న సంతోషం కారు కొనుక్కున్న నాడు. చూడండి, ఒక వస్తువు కావాలి అంటున్నాడు, అది దొరకగానే దాంతో పొందుతున్న ఆనందంలో తృప్తి లేదు. సైకిల్లో ఉన్నప్పుడు అబ్బో ఎంత బాగుందో అనుకుంటాడు. కానీ బండి కొనాలి అనే కోరిక కలిగినప్పుడు ఆ కోరిక కోసం పరిగెడతాడు, బండి కొనుక్కుంటాడు. ఇప్పుడు ఉద్యోగం లేదండి, ఉద్యోగం లేనప్పుడు చాలా బాధపడతాడు. చాలా బాధపడిపోయి ఉద్యోగం వచ్చింది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, మీరు ఉద్యోగంతో సంతోషంగా ఉన్నారా అంటే, బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు సంతోషంగా ఉంది. ఏముందండి ఉద్యోగం, ఉదయం లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు పని చేయాలి.
అంతకుముందు ఏమన్నాడు? ఉద్యోగస్తుడికున్న హాయి జీతం వస్తుంది. వాడు ఏదంటే అది చేయగలడు. ఎంజాయ్ చేయగలడు. నాకేముంది ఇప్పుడు డబ్బులు కూడా లేవు. పెద్దవాళ్ళ మీద ఆధారపడాలి. ఉద్యోగం సంపాదించుకోవచ్చు కదరా అంటారు. అంటే ఎక్కడైనా మనిషి జీవితంలో ఆనందం ఉందా? ఇక్కడుంటే ఆనందంగా ఉంటాననుకుంటాడు. అక్కడికి వెళ్తే ఆనందం లేదంటాడు. ఏ స్థితిలో కూడా ఆనందాన్ని ఎందుకు పొందటం లేదు? బండి తోలుతూ అంటాడు. సైకిల్ మీద అలా కాలవ ఒడ్డు మీద వెళ్తుంటే ఎంత బాగుండేదో అంటాడు. బండి కొనుక్కొని. సైకిల్ మీద ఉన్నప్పుడు అంత సంతోషపడ్డాడా? పడలేదు. ఇప్పుడు కారులో వెళ్తుంటాడు. అబ్బా! బండి మీద వెళ్తుంటే స్వచ్ఛమైన గాలి. కార్‌లో ఏముంది? క్లోజ్ చేసుకొని డోర్ల మీద వెళ్తున్నా. లోపట ఏముంది? ఏసీ గాలి. పీల్చిన గాలే పీల్చాలి అని జెప్పేసి ఆ కార్‌లో వెళ్తూ ఆనందపడ్డు. మళ్ళీ వెనక్కున్నటువంటి బండిలో ఉన్న ఆనందాన్ని పొందుతుంటాడు. మళ్ళీ ఇంకో కలగంటాడు. ఇంకో కల ఏంటి? ఇంతకంటే బెంజ్ కార్‌లో అయితే ఇంకా సౌకర్యవంతంగా ఉంటుందట. నా కార్‌లో పెద్దగా సౌకర్యాలేం లేవంటాడు. పోనీ వీడి అదృష్టానికి బెంజ్ కార్ వచ్చిందనుకోండి. ఏముంది ఆ బెంజ్ కార్‌లో బెంజ్‌లో ఏముందంటాడు. అంటే మన జీవితంలో ఎక్కడా ఆనందం లేదండి. బాల్యంలో ఆనందం ఉందని పిల్లల్ని అడిగితే ఏముంది రోజు స్కూలుకెళ్ళాలి. ఇంటికొస్తే అమ్మ హోంవర్క్ జేయిస్తుంది. స్కూలుకెళ్తే టీచరు రకరకాల పనిష్మెంట్‌లు ఇస్తుంది. ఎక్కడ బావుంది ఆనందం? హై స్కూలుకెళ్ళాక అబ్బా! చిన్నప్పుడే బావుంది. ట్యూషన్‌లు లేవంటారు. అంటే జీవితంలో ఏ స్థితిలో కూడా ఆనందం లేదు. లేదు అనే సత్యాన్ని గ్రహించి దాని మీద విరక్తొస్తే తప్ప నువ్వు జెప్పిన మాటను పట్టించుకోడు. పరమాత్మ ఈ శ్లోకంలో అదే జెప్తున్నారు. మీరెప్పటి వరకు చెప్పకూడదు? వాడికి విసుగొచ్చేంత వరకు చెప్పకండి. విసుగొచ్చి "అమ్మా! నా వల్ల గాదు స్వామి ఇంక ఏంటండి ఈ సంపాదనేంటి? తినడమేంటి? వీటిని కడగడమేంటి? ఎందుకు ఈ జీవితం? చనిపోయేటప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోవడమేంటండి? ఇక దీనికి ఇందుకోసమే మనిషి పుట్టాడా? ఇంతకు మించిన పరమార్థం ఏమీ లేదా ఈ జీవితానికి" అన్నప్పుడు అప్పుడు తీసుకొచ్చి కూర్చొని చెప్పండి అని చెప్తాడనమాట కృష్ణ పరమాత్మ. అప్పుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుజ్యస్వ విగత జ్వరః. ఇక్కడ పరమాత్మ చూడండి ఎంత మంచి మాట చెప్పారు. ప్రతి ఒక్కరూ ఏం చేయాలట? మయి సర్వాణి కర్మాణి. సమస్త కర్మలండి. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చేసే ప్రతి పనిని కూడా మనం ఎలా చేయాలట? ఆధ్యాత్మ చేతస. అంటే ఆధ్యాత్మికమైనటువంటి మనస్సు చేత. అంటే ఇప్పుడు మన మనస్సు 2 రకాలుగా ఉందా? ఆధ్యాత్మికమైన మనస్సు, ఇంకొక మనస్సు. ఏంటి దేహ సంబంధమైన విషయాలను కోరేటటువంటి మనస్సు. అంటే ఇప్పుడు మన మనస్సు దేని గురించి ఆలోచిస్తుంది? అసలు మన మనసు ఎక్కడ పుట్టింది? ఆనంద సాగరంలో పుట్టిన పిల్ల మనసు. ఇప్పుడు బాగా డబ్బున్నటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టిన అమ్మాయికి వివాహం జరిగిందండి. వివాహం జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటారు? చాలా దుఃఖాన్ని పొందుతారు. మా అమ్మాయిని మేమెలా చూసుకున్నామంటే వెన్న ముద్దలాగా పెంచుకున్నాం అంటారు. వెన్న ముద్ద వేడికి కరుగుతుంది అంటారు గదా! వెన్న ముద్దను కాస్త వేడికి పెట్టామనుకోండి కరిగిపోతుంది. నెయ్యిగా మారుతుంది. అంటే మా అమ్మాయి అంత సుకుమారమైనటువంటి అమ్మాయి అని మరి ఆ అమ్మాయికి మరి వివాహం చేసిన తల్లిదండ్రులు అంతగా బాధపడుతూ అత్తగారింటికి ఇస్తారు. అదే విధంగా పరమాత్మ కూడా ఆనంద సాగరంలో పుట్టిన మనస్సుని మరి ప్రకృతి త్రిగుణాల మాయతో కూడినటువంటి ప్రకృతిలోకి పరమాత్మ పంపించాడనమాట. పరమాత్మ పంపిస్తే ఆ అమ్మవారు అన్నదనమాట. "నేను బాగానే చూసుకుంటానులే" అని జెప్పేసి పరమాత్మను ఊరడించిందనమాట. అంటే మూల ప్రకృతి అంటే అమ్మవారు గదండీ! పరమేశ్వరుడు ఏం జేశాడు? తన యొక్క అంశ అయినటువంటి మనస్సుని ప్రకృతి కూడా తనలో సగభాగమే. సగభాగమే అయినప్పటికీ కూడా ఈశ్వరుడు ఏం చేశాడు? సరే నేను నా అంశను భూమి మీదకు పంపిస్తున్నాను. భూమి మీదకు పంపించినటువంటి ఈ ఈ ఎవరైతే ఉన్నారో నా జీవుడు, నా అంశ ఏదైతే ఉందో అంటే మనందరం పరమాత్మ అంశమండి. ఆయన అంశతో అనేక రకాలైన ఆనందాలు పొందడానికి 5 ఇంద్రియాలు, మనస్సు ఇచ్చాడనమాట. అంటే మనస్సు కూడా ఆనంద సముద్రంలోనే ఉంది. ఆనందమనేటటువంటి రూపానికి మారు పేరు మన మనస్సనమాట. ఇప్పుడు మన మనస్సు ఏం జేసింది? ప్రకృతిలో ఉన్న విషయాలను అనుభవించడానికి కదండీ! ప్రకృతి స్థాని కర్షతి. ప్రకృతిలో ఉన్న విషయాలను అనుభవించడానికి. 5 ఇంద్రియాలు ఏం జేస్తున్నాయి? సహాయం జేస్తాయన్నమాట. మనస్సు
కన్ను ద్వారా చూస్తున్నప్పుడు రూపములను చూస్తుంది. చెవి ద్వారా చూస్తున్నప్పుడు చెవి ద్వారా విషయాలను వింటుంది. ముక్కు ద్వారా వాసనను చూస్తుంది. అంటే మనస్సు ఏం చేస్తుంది? ఇంద్రియాలతో కనెక్టివిటీ అవుతుందని. అంటే ఈ జీవుడు మనస్సు ద్వారా ఇంద్రియాలనన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. డైరెక్ట్‌గా ఈ మనస్సు జీవుడు లేడండి. ఇంద్రియాలు బయటికి కనపడుతున్నాయి. మనస్సు లోపటుంటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి పరమాత్మ ఏం చేశాడు? బుద్ధి చైతన్యాన్ని ప్రసాదించాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆనంద సాగరంలో పుట్టిన మనస్సు ఏం చేస్తుంది? ఆనందం వెతుకుతుంది. ఎక్కడ వెతుకుతుంది? బయట ఉన్న విషయాలలో. అంటే బాగా ఐశ్వర్యంతో పెరిగిన అమ్మాయి, ఆ అమ్మాయి దురదృష్టవశాత్తు వాళ్ళ మేనత్త కొడుకు అని చెప్పేసి ఒక సాధారణమైన కుటుంబంలో వాళ్ళ బావను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఆ ఇంటికి వెళ్ళిందనుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ అత్తగారి ఇంట్లో పుట్టింట్లో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కోరుకుంటుంది. పుట్టింట్లో రాజతల్పం మీద ఆ అమ్మాయి పడుకునేది. ఆ అమ్మాయి అనుభవించే సుఖాలన్నీ చాలా గొప్ప గొప్పగా ఉండేవి. మరి మధ్యతరగతి కుటుంబమైనటువంటి మరి మరి మేనత్త ఇంట్లో అన్ని విషయాలు దొరుకుతాయా? కానీ ఈ అమ్మాయి ప్రతి విషయంలో కూడా అలాంటి ఆనందం వెతకటం మనకేమనిపిస్తుంది? తెలిసే కదా కష్టాలు తెచ్చుకున్నావు. ఇంకెందుకు నువ్వు బాధపడటం? అసలు మీ పుట్టింట్లో ఉన్న సుఖాలు ఎక్కడుంటాయని చాలా సులభంగా కథ గాబట్టి చాలా చక్కగా చెప్తాం. మరి మన మనసు కూడా అంతేనండి. మనసు ఏం చేస్తుంది? చెప్పుకోవడానికి ఈజీగానే ఉంటుందండి. ఇప్పుడు మనం చెప్పుకున్న మనసు యొక్క పరిస్థితి ఏంటి? ఆనందానికి మరి ప్రతీకగా ఉంటుంది. మరి ఈ మనసు ఏం చేస్తుంది? ఇడ్లీలు తిందామనుకుంటుంది. నాలుక ద్వారా. అంటే ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? మనస్సుని ఆశ్రయించి ఇడ్లీ తిందామనుకుంటాడు. 4 ఇడ్లీలు తినగానే ఈ శరీరానికి అంత కెపాసిటీ ఉండదు కాబట్టి ఇంక చాలు అంటాడు. మరి ఇడ్లీల మీద మనసు పోయిందా? పోలేదు. మళ్ళీ రేపటికి ఇడ్లీ తినాలనుకుంటాడు. అయ్యో! ఇడ్లీ కాదండి రేపు ఇంకొకటి తింటానండి అంటాడు. కానీ ఏ వస్తువు మీదైనా కోరిక తీరిందా? ప్రకృతిలో ఉన్న ప్రతి విషయము కూడా అమృత స్వరూపమేనండి. ఎందుకంటే భగవంతుడి సృష్టి ఎక్కడైనా ఎందుకు ఆనందంతో ఉండదండి? సృష్టిలో ఉన్న ఏ వస్తువైనా గొప్పగానే ఉంటుంది. ఆ గొప్పతనాన్నంతా స్వీకరించగలుగుతామా? స్వీకరించగలిగిన శరీరం ఉందా? లేదు. మరి లేనప్పుడు ఏం చేయాలి? మనసు నిరాశ పడుతుంది. నిరాశపడి ఏం చేస్తుంది? మళ్ళీ చనిపోయేటప్పుడు, ఈ శరీరం పడిపోయేటప్పుడు మళ్ళీ కొన్ని కోరికలు తీసుకొని వెళ్ళిపోతుంది. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాశయాత్ అంటారు. అంటే ఇప్పుడేం చేస్తుంది? ఈ మనస్సు ఈ శరీరంతో అనుభవించిన సుఖాలలో తనకు నచ్చినవి, నచ్చనివి అన్నీ పోగు చేసుకొని, వచ్చే జన్మలో ఇంకో శరీరానికి పొందడానికి కావలసిన మూట కట్టుకొని వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనం ఎంత కాలమైనా ఇలా శరీరాలను పొందడమేనా? ఇంకెప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టేదుందా? అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు అమృత గుళికే కాబట్టి, మరి ఇందులో ఏదైనా అనుభవించాలంటే శరీరం లేకుండా అనుభవించాలి. శరీరంతో ఉన్నప్పుడు పరిమితులున్నాయండి. శరీరం లేకుండా మనం పూర్ణమైన అనుభూతిని పొందాలంటే, ఇప్పుడు మనం బాహ్య ప్రపంచంలో కుదరదు. అంటే ఈ శరీరంతో కుదరదు. ఆంతరంగికమైనటువంటి లోపటికి గనక మనం ప్రయాణం చేస్తే, తన స్వస్వరూపాన్ని తను తెలుసుకుంటే ఈ మనసు ఏం చేస్తుంది? ఈ జగత్తును పాలించినటువంటి సృష్టి నియామకుడైన సచ్చిదానందుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సచ్చిదానందుడి దగ్గరికి వెళ్ళిపోతే, ఈ లోకంలో ఉన్న ప్రతి అమృతాన్ని కూడా సృష్టించిందెవరు? లోపటున్న పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మము దగ్గరికి వెళ్ళగానే, తనకు కావలసిన విషయ సుఖాలన్నీ అనుభవిస్తుందండి. అందుకే రమణులేమంటారు? లోపటున్నటువంటి ఆత్మానుభూతిని పొందిన తర్వాత, బయట ఉన్న విషయాలకు పెద్దగా ఆనందం కలగట్లేదు. అంటే కోట్ల రూపాయలున్నటువంటి వ్యక్తికి ఒక పేదవాడిని చూస్తే, వాడింట్లో ఉండగలుగుతాడా అతడు? అబ్బే! ఏముందండి ఇందులో ఈ ఇంట్లో ఏముంది? ఎవడైనా ఉంటాడా? కనీసం ఆ బాత్రూమ్ లాగా కూడా లేదు వీడిల్లు అంటాడు. కానీ ఒకడికి మాత్రం ఆ ఇల్లు స్వర్గసీమ. ఎందుకు పేదవాడికి అంత మాత్రం ఇల్లు ఉండడానికి వాడు ఒక 10 సంవత్సరాలు కష్టపడితే, ఓ 2 గదులు ఒక రేకులు వేసుకొని కట్టుకోగలిగాడు. మరి కోటేశ్వరుడు ఏమంటున్నాడు? ఏముందండి ఆ ఇంట్లో? అదే విధంగా లోపటున్న బ్రహ్మానంద సాగరంలోకొక్కసారి వెళ్లి మనసు మునక వేసొచ్చిందండి. ఇక మునక వేసొచ్చాక, ఇక ఈ దేహానికి సంబంధించి వీళ్ళు బాగున్నారు, ఇది బావుంది, ఈ ఇల్లు బావుంది, ఇంద్ర పదవి బావుంది, ప్రధానమంత్రి మోడీ పదవి బావుంది అంటే, ఏమొద్దు నాకేమొద్దు అంటారు. ఎందుకొద్దంటున్నారాళ్ళు?
అందుకే సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి ఎత్ర చైవాయం స్థితచ్చలతి తత్వతః. అంటే ఇక్కడ ఏమంటున్నారు? సుఖమాత్యంతికం, ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం లోపటుంటే, బయట ఉన్న విషయ సుఖాలను అనుభవించమంటే మనసు ఛీ! నాకవసరం లేదంటుంది. ఎందుకంటుంది ఆ మాట? లోపటున్నటువంటి అమృతాన్ని తాగిందనమాట. అమృతం చాలా తియ్యగా ఉంటుందట. అమృతం తాగిన వాడికి పంచదార పెడితే ఎలా ఉంటుందండి? ఏం బావుంది ఇప్పుడు మనం చెరకు తిన్నామనుకోండి, చెరకు తిన్న తర్వాత మళ్ళీ ఎవరైనా మనకొక కప్పు టీ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఆ టీలో చక్కెర సరిపోలేదంటాం. చెరకులో ఉన్నటువంటి తీపి, ఆ మాధుర్యము టీలో రోజువారీ తాగే టీలో మనకు ఆ షుగర్ సరిపోయినట్టుగా అనిపించదు. అదే విధంగా లోపటున్నటువంటి అమృతము బయట ఉన్న విషయాలతో ఏమాత్రం సరిపోలేదు కాబట్టి, ఇప్పుడు ఆ జ్ఞానాన్ని అనుభూతి పొందినటువంటి సద్గురువుల ద్వారా మనం తెలుసుకొని మనం కూడా అటువంటి అనుభూతిని పొందాలనే కోరిక మనకుంటే, ఇక్కడ ఆయన అంటున్నాడనమాట. మీరేం చేయాలి ముందు? మీరు కర్మ చేయడంలో మెలకువ తెలుసుకోండి. ఎలా ఏం చేస్తారంటే దానికి అంటే లోపటున్న అమృతాన్ని పొందాలంటే, ఆధ్యాత్మ చేతస అంటే నేను ఈ దేహం కాదు. దేహానికి సంబంధించి దేహము, ఇంద్రియాలు వీటికి సంబంధించినటువంటి శక్తి నాకేం లేదు. నేను కూడా జడంగా ఉంటాను. మరి నాకెవరు శక్తినిస్తున్నారు? మరి లోపటున్నటువంటి సర్వేశ్వరుడి నుంచి నాకు శక్తి అందుతుంది. అంటే నేనెలా బతుకుతున్నాను? నేను బతకడానికి మూలమెవరు? లోపటున్న ఆత్మయే నాకు శక్తినిస్తుంది కాబట్టి, ఇప్పుడేం జేస్తున్నారు? ఈ దేహానికి సంబంధించిన మమత్వం తగ్గించి, ఈ దేహం మీద వ్యామోహం లేదు. అయ్యో! ఈ శరీరం మీద నేను ప్రేమ పెంచుకుంటే, ఒక రోజున ఇది పడిపోతుంది. మరి నా పరిస్థితేంటి? అంటే వాస్తవం తెలీదు గాబట్టే మనమందరం ఏమంటాం? అబ్బా! ఈ శరీరం నేను అంటాం. దీనికేదైనా చిన్న ఇబ్బంది కలిగితే, అయ్యో! దీనికిది ఇబ్బందయింది. దీనికేదైనా అవుతుందని జెప్పేసి బెంగ బెట్టేసుకుంటాం. మరి ఎన్ని రకాల బెంగలెందుకున్నాయి మనకి? బెంగలుండడానికి కారణం ఏంటి మనం? అంటే ఇప్పుడు మనకేం తెలీదండి. ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. శరీరానికి సంబంధించి కష్టమొస్తే కష్టమొచ్చిందంటాం. సుఖమొస్తే సుఖమొచ్చిందంటాం. కానీ ఈ జ్ఞానాన్ని మనం వింటున్నామంటే కొన్ని కోట్ల జన్మల్లో పుణ్యం ఉంది. ఆ పుణ్యం చేత వింటున్నాం కాబట్టి ఏం చేయాలి? భగవంతుడంటున్నారు, ప్రయత్నం చెయ్యండి మీరు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక విత్తనాన్ని నాటు పెట్టాలనుకుంటారు. ఊరికే విత్తనాన్ని చేతిలో పట్టుకుంటే అది వెయ్యలేరు కదా! దానికోసం మీరు ఒక చిన్న గుంట చేయండి. ఆ గుంటని ఏం చేయాలి? అందులో ఉన్న రాళ్ళు, మట్టి అంతా ఏదైతే కాస్త బలంగా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందో ఆ బీజం, దానికోసం అని చెప్పి ఆ నేలను కొంచెం చదును చేయండి. అందులో కాసిన్ని నీళ్లు పోయండి. కొంచెం ఎరువు వేయండి. ఇప్పుడు విత్తనాన్ని వేయండి. చక్కగా పూడ్చండి. ఇలా చేస్తే అదేమవుతుంది? అది నెమ్మదిగా మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత దాన్ని ఏ మేకనో తినకుండా కాస్త చిన్న ఇనప తీగ లాంటిది ఏదన్నా ఒకటి ఏర్పాటు చేసి, ఒక చిన్న పంజరం లాంటిది ఏర్పాటు చేయండి. అలా చేసి దాన్ని పెరగనివ్వండి. అప్పుడప్పుడు దానికి చిన్న చిన్న వ్యాధులొస్తుంటాయి. ఆ వ్యాధులకు సంబంధించి ఏ విధమైనటువంటి ఔషధాలుంటాయో వాటిని వాడండి. అప్పుడు మొక్క ఏపుగా పెరుగుతుంది. అంటే ఇంత సాధన చేస్తే మొక్క పెరిగింది కానీ, ఊరికే విత్తనం వేసి వచ్చే సంవత్సరం చూడండి, ఆ మొక్క మీరు వేసిన విత్తనం మొలకెత్తుతుందా? మొలకెత్తదు. అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు. మీ గురువుగారు చెప్పారు, "మీరు ఈ శరీరం కాదు, శరీరంలో ఉన్న ఆత్మ స్వరూపమే మీరు బంధించబడ్డారు త్రిగుణాల మాయ చేత" అని చెప్పారు. మరి ఈ త్రిగుణాల మాయ చేత ఎలా బయటపడతాం మనం? బయటపడటానికి పరిష్కారం ఏం చెప్తున్నాడు ఆయన అంటే, చాలా చక్కగా చెప్తున్నాడు. భవరోగ భేషజములు అంటారండి. అంటే భవరోగంలో నుంచి మనం బయటపడాలంటే, మనకట 2 రకాల జ్వరాలొస్తాయట. విగత జ్వర గతహ అనట్లేదండి. విగత అంటే పూర్తిగా పోగొట్టుకోవాలి. ఎటువంటి జ్వరాలుంటాయట? 2 రకాల జ్వరాలు. శరీరానికి సంబంధించి వచ్చే జ్వరం, మానసికమైన జ్వరం అని 2 రకాలుగా ఉంటాయట. మరి ఈ 2 రకాల జ్వరాల చేతనే యుజ్యస్వ అంటే మనందరం కర్మ చేస్తున్నాం. ఆ కర్మ చేయడాన్ని పరమాత్మ ఏమంటున్నారు? యుద్ధం చేయడం గురించి మాట్లాడారు. యుద్ధమే కదండీ! ఇప్పుడు నాకు కోరికుంది. నాకిప్పుడు పులిహోర తినాలనుంది. ఇప్పుడు ఈ పులిహోర తినాలనేది ఎవరి కోరిక? ఇప్పుడు నా నాలుక ఎవరో పక్కింటి వాళ్ళు పులిహోర వండుకుంటే, ముక్కు ద్వారా వాసన గమనించి పులిహోర కావాలి అంటున్నా. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆ వాసనను పీల్చినంత మాత్రం చేతని నా పదార్థం కావాలి అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆ పదార్థం మన నా శరీరానికి సరిపోతుందా లేదా? లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. అయ్యో! ఈ శరీరానికి ఇది పడదు కదా! అని చెప్పి లోపల ఎన్ని సంఘర్షణలు జరుగుతున్నాయి. బాహ్యంగా నువ్వు కొంత పులిహోర తినడానికి లోపల జరిగే సంఘర్షణ. మనస్సు అంటుంది తిందామంటుంది.
లోపల బుద్ధి అంటుంది ఈ శరీరానికి సంబంధించి అనారోగ్యం ఉంది, నువ్వెలా తింటావు అంటుంది. మరి ఇలాంటి రకరకాలైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఘర్షణ జరుగుతుంది కాబట్టి పరమాత్మ ఏమంటున్నారు, యుజ్యస్వ, ప్రతిక్షణం మీరు యుద్ధం చేస్తూనే ఉన్నారు. యుద్ధం జరుగుతూనే ఉంది. శరీరానికి సంబంధించి ఆరోగ్యంగా ఉండే పదార్థం తినమని బుద్ధి చెప్తుంది. మనస్సు అంటుంది లేదు లేదు నేను నాకు నచ్చినవే తినాలంటుంది. మరి ఇంద్రియాలు అంటున్నాయి నాకు నచ్చినవే నేను తినాలంటున్నాయి. ఇదంతా యుద్ధమే కదా. అందుకే యుద్ధం గురించి పరమాత్మ ఏమంటున్నారు, విగత జ్వర అంటే 2 రకాల జ్వరాలున్నాయి. ఈ 2 రకాల జ్వరాల నుంచి బయటపడు. శారీరక జ్వరం, మానసిక జ్వరం. శరీరానికి సంబంధించి ఏదైనా వ్యాధి కలిగితే దానికి ఔషధం వేస్తాం. మరి మానసికమైనటువంటి డాక్టర్ గారి దగ్గరికి పోతామండి. శరీరానికి కడుపు నొప్పి వస్తే ఏం చేస్తాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకుంటాం. మరి మానసికమైన జ్వరం వస్తే, మానసికమైన జ్వరం అంటే అయ్యో మా పక్కింటి వాళ్ళు మాకంటే గొప్పగా ఎదిగిపోతున్నారు, మేమెప్పుడు ఎదిగిపోతామో, మా పిల్లలకి జాబ్ రావట్లేదు, మా పిల్లలకు పెళ్లిళ్ళు కావట్లేదు, మేము వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్నాం, ఇలా రకరకాలైన బాధలు మనసులో ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ మానసిక రోగానికి ఎవడు మందేస్తాడండి? కృష్ణ పరమాత్మ నేనేస్తానంటున్నా. నేనేస్తాను మీకు ఇటువంటి జబ్బు వస్తుంది. అందుకే కదండి భగవద్గీత మొత్తం కూడా ఏంటి, మీకు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి ఏవైతే 6 విషయాలు ఉన్నాయో ఈ విషయాలన్నింటికి సంబంధించి మీ మనసు బాధపడుతుంది. మీ మనస్సుకు నేనేం చేస్తాను, 4 రకాలైన విషయాలు చెప్తాను, వీటిని చాలా జాగ్రత్తగా వాడుకోండి మీ జీవితంలో అంటున్నాడు. ఏంటట ఒకటి, మీరు ఏ కర్మ చేసినా ఫలితాన్ని నాకు విడిచిపెట్టండి, శాస్త్ర విహితమైన కర్మను ఎంచుకోండి. మయి సర్వాణి కర్మాని, సమస్త కర్మలు కూడా నాకు అర్పించండి. ఒక పని చేసినా, ఏ పని చేసినా పర్వాలేదు. ఏ పని అంటే దుష్టకర్మలు కాదండి. ఏదైనా ఒక పని చేస్తే 10 మందికి ఉపయోగం జరిగే కర్మ చెయ్యండి. అంటే ఇప్పుడు మనం పొలాన్ని శుభ్రం చేయాలనుకోండి, గడ్డిని తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ పక్కకేస్తాం కదా. అదే విధంగా మీరు చేసే పనులలోని మీ కుటుంబానికి సంబంధించి సంపాదించుకునే సంపాదనలోనే కొంత ఇతరులు ఎవరైనా కష్టంలో ఉంటే కొంత సహాయం చేయండి. మీరు తినే ఆహారంలో ఒక ముద్ద ఏదో ఒక ప్రాణికి పెట్టే ప్రయత్నం చేయండి. ఇలా మీరు ఏం చేస్తారు, ఒక్కొక్క దాని విషయంలో కర్మ చేస్తూ ఈశ్వర మీరు చెప్పిన కర్మ చేస్తున్నామని ఈశ్వరుడికి సమర్పణ చేయండి చాలు. శాస్త్రం కొంచెం తెలుసుకోండి, తెలుసుకున్న దాన్ని ఆచరిస్తుండండి, ఆచరిస్తూ భగవంతుడికి ఫలితాన్ని ఇస్తూ ఉండండి చాలు. ఆధ్యాత్మ చేతస అంటే ఆధ్యాత్మికమైన బుద్ధి. నేను ఈ దేహం కాదంటున్నారు, కానీ దేహ సంబంధమైన విషయాలతోనే కర్మ చేయాల్సి వస్తుంది, నేను ఎప్పుడు విడిపడతాను స్వామి అని ఎప్పుడూ నేను బ్రహ్మం అవ్వాలనేటటువంటి కోరికతో మనం ఏం చేయాలి, నిరంతరము కూడా లోపట ఉన్నటువంటి ఆత్మను గురించినటువంటి స్మరణ చేస్తూ కర్మ చేయమంటున్నాడు. ఆధ్యాత్మ చేతస అంటే నీ మనసు ఎప్పుడూ బ్రహ్మమును గురించే స్మరణ చేయాలి. అందుకే కలియుగంలో పరమాత్మ మనకిచ్చింది ఏంటంటే భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యండి అని మీ మనస్సుతో మీరేం చేయాలి, ప్రేరేపించాలి. ఆధ్యాత్మిక మనసు అంటే మీ మనసు భగవంతుణ్ణి స్మరణ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా చెయ్యడమే ఆధ్యాత్మిక మనసు. ఆధ్యాత్మిక మనసు అంటే సపరేట్ గా ఎక్కడ తేనక్కర్లా. ఎప్పుడు దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచించే మీ మనస్సుని మీరేం చేస్తారు, ఇప్పుడు మీ యొక్క మనస్సుని కంట్రోల్ చేసి భగవంతుడి యొక్క నామం పలుకుతూ మీరు కర్మ చేయిస్తూ ఉండాలి. అలా కర్మ చేయిస్తూ ఉన్నప్పుడు అది ఏమవుతుంది, అది మీ ఉద్ధతికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మొదట ఏం చేస్తున్నారు, ఏ పని చేస్తున్నా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ. రెండోది ఈశ్వరుడి యొక్క నామము స్తుతి చేస్తూ ఈశ్వరుడు చెప్పిన నియమాలను గుర్తుపెట్టుకుంటూ కర్మ చేయటం. మూడోది ఆశ మమకారం రెండూ వద్దు మీకు. నిరాశి నిర్మమో భూత్వ అంటే ఆశ ఉండకూడదు, మమకారం ఉండకూడదు. మమకారం ఉండటం వల్ల ఏ తప్పైనా చేస్తాం. ఇప్పుడు నా దగ్గర ఉన్నది నా పిల్లవాడికే ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరో అడుగుతున్నారు నన్ను, మీ దగ్గర ఉన్నది ఇవ్వచ్చు కదా అంటే లేదండి మా బాబుకి ఇచ్చేయాలి అంట. అంటే ఇప్పుడు దేని వల్ల నువ్వు ఇయ్యనంటున్నావు, ఇప్పుడు మీ బాబుకి ఇది అవసరమేనా అంటే అవసరం కాకపోయినా వచ్చే సంవత్సరం ఉపయోగపడుతుంది అని అంటారు. అంటే నీకేముంది, మమకారం ఉంది, ఇంకా ఆశ కూడా ఉంది. ఇది నాకే నాకే కావాలి. ఇప్పుడు నీకే ఎందుకు కావాలి, రేపు నువ్వు ఉంటావా, రేపు నువ్వు ఉంటావా అంటే ఉన్నదంతా పంచిపెట్టమంటానంటావా అంటే ఈశ్వరుడు ఏమంటున్నారు,
మీకు ఏదైతే ఉందో ఉన్న దానిలో కొంత భాగాన్ని ఇవ్వమంటున్నారు. అసలు నువ్వు ఈ శరీరమేనా? శరీరంలో ఉన్న ఆత్మస్వరూపమా? నువ్వు ఆత్మస్వరూపమైనప్పుడు ఈ జగత్తంతా నీది. ఈ శరీరమే నువ్వు అనుకున్నప్పుడు కొంత మాత్రమే నీది. మరి నేనింకా పూర్ణమైన స్థితి తెలుసుకోలేదు గదా! మరి తెలుసుకోకముందు మొత్తం ఎలా పంచిపెడతామంటే, రోజు నువ్వు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని సాధన చేస్తుండు. నువ్వెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తుండు. ఏం చేస్తావప్పుడు? నీ దగ్గర ఉన్నది ఇతరులకు కొంత పెడుతుండు. అలా పెడుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఆశీర్వాదం నీకొస్తుంది. ఆ ఆశీర్వాదంతో దేహ సంబంధమైనటువంటి దుఃఖాల నుండి నువ్వు విడిపడతావు. భగవంతుడు చెప్తున్నాడండి. నీకేదైనా కష్టమొస్తే తట్టుకోగలిగిన శక్తి నీలో కలుగుతుంది అంటే, నువ్వు ఇతరులకు ఏదైనా ఇస్తే, ఇచ్చిన దాని వల్ల వచ్చిన ఫలితమే మిమ్మల్ని కాపాడిందనటానికి గుర్తు. ఇప్పుడు మీరు రోజు కొంచెం ఆహార పదార్థాన్ని ఏదో పశుపక్షాదులకి ఇంటి ముందు ఎవరైనా వస్తే పెడుతున్నారండి. అయ్యో! రోజు వీళ్ళకి పెడుతున్నాను నాకేమొచ్చిందంటే, నీకు కష్టమొస్తే తట్టుకోగలిగిన ఆ శక్తి నీకొచ్చిందా? నీ పక్కన నిలబడడానికి ఓ నలుగురు మనుషులు నీ దగ్గరున్నారా? అంటే నిన్ను రక్షించడానికి నీ చుట్టూ ఒక నలుగురిని కూడా ఏర్పాటు చేస్తాడు. నిన్నెప్పటికీ కూడా భగవంతుడు ఒంటరిని చెయ్యడు. నీ కష్టాన్ని నువ్వు ఎదుర్కోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నీకందుతున్నాయి. అంటే ఈశ్వరుడు నీ వెంట ఉండి నడిపిస్తున్నాడని గుర్తు. ఏనాడు కూడా నువ్వు ఒంటరిగా ఏకాకిగా మిగిలిపోకుండా నీ వెంట నలుగురు ఉండేలాగా పరమాత్మ నువ్వు పెట్టినటువంటి పదార్థం వల్ల నువ్వు సంపాదించుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యమే నీకు ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అందుకేనండి మన దగ్గర నుంచి ఏదైనా ఒక ఉపకారం తీసుకున్న వారి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. కానీ మీరు కోరుకోవద్దు ఫలితం. ఫలితం మాత్రం కోరుకోవద్దు. అందుకే పరమాత్మ ఏమంటున్నాడు? ఆశ లేకుండా చెయ్యండి. ఇప్పుడు నేను అన్నం పెడుతున్నాను ఒక పక్షికి అంటే ఆశ ఉండకూడదు. అయ్యో! వీటికి అన్నం పెడుతున్నాను ఇంత పుణ్యం వస్తుందా? అలాంటిది ఏముండదు. అయ్యో! నేను నా వాళ్ళకు మాత్రమే ఇది ఇస్తాను వేరొకరికి ఇవ్వను అనే మమకారం ఉండకూడదు. అంటే మమకారము కూడా నిన్నేం చేస్తుంది అంటే బంధంలోకి తీసుకెళ్తుంది. ఏది సంపాదించినా నేను నా కుటుంబమే అనుభవించాలన్నప్పుడు ఏమవుతుందండి? ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకు తీసుకువస్తుంది కాబట్టి ఈశ్వరుడు మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారు? ఆధ్యాత్మిక మనసు ఎప్పుడూ నేను ఈ దేహం కాదు, దేహంలో ఉన్న సచ్చిదానందమే అని మనసులో గుర్తుపెట్టుకోండి. భగవంతుడి నామాన్ని స్తుతి చేయండి. తర్వాత భగవంతుడు చెప్పిన విధంగా నిష్కామ కర్మ. ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి నిష్కామ కర్మ. తర్వాత దేని యందు ఆశ లేకుండా. మీరు ఈ దేహమే కానప్పుడు దేని మీద ఆశ ఎందుకు? అలా అని భగవంతుడు మీకున్న సంపదలన్నీ ఖర్చు పెట్టమని చెప్పడు. మీ కుటుంబ బాధ్యతను మీరు పోషించడం కూడా భగవంతుడు ఏం చెప్తాడు? మీరు ఖచ్చితంగా నిర్వహించవలసినటువంటిదే. కానీ దాని యందు మమత్వం చేత ఎక్కువగా మీ కుటుంబం కోసం ప్రయత్నం చెయ్యకండి. ఈ శరీరం మీరు కానే కాదు. మీది కాని వస్తువుల కోసం అధికంగా తాపత్రయపడి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలిగిన గొప్ప స్థితిని పోగొట్టుకోకండి. దేహ సంబంధమైన కార్యాలలో ఉత్సాహంగా ఉండండి. మీ లోపట అంటే ఈ శరీరం లోపల బంధింపబడి ఉన్న మీ యొక్క శ్రేయస్సు కోసం పరులకు ఉపకారం చేయడానికి నిరంతరం సిద్ధంగా ఉండాలంటే ఆశ, మమకారాలు రెండూ నీకు లేనప్పుడు మాత్రమే నువ్వు నిష్కామ కర్మ చేయగలవు. కాబట్టి మరి కృష్ణ పరమాత్మ చక్కటి సలహాలు ఇస్తూ ఉన్నారు. ఏ కర్మ చేసినా నాకు సమర్పణ చేస్తే నీకొచ్చే ప్రతి కష్టం నుంచి నేను నిన్ను రక్షిస్తానని ఈశ్వరుడు మళ్ళీ మనకి అభయాన్ని కూడా ఇస్తాడు. నువ్వు చేసిన కర్మ ఎక్కడికి వృధా పోదు. నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నిన్ను నా దగ్గరికి చేరుస్తుంది అని చెప్పేసి తర్వాత శ్లోకాలలో మళ్ళీ వివరణ చేస్తారు. భగవంతుడు ఎక్కడా కూడా ఈ విషయం ఇలాగే ఉండాలని చెప్పడు. దానికి సంబంధించిన వివరణ మళ్ళీ తర్వాత శ్లోకాలలో మీరు నేను చెప్పినట్టుగా చేస్తే మీకేమవుతుంది? నేను చెప్పకుండా గనక మీరు చేస్తే ఏం జరుగుతుంది? జ్ఞానం ఉంది అని చెప్పేసి మీరు ఒక కర్మని ఎంత జాగ్రత్తగా చెయ్యాలనుకున్నా మిమ్మల్ని మాయ ఎలా కింద పడవేస్తుంది? ఇలాంటి విషయాలన్నీ కర్మయోగంలో అనేకమైనటువంటి శ్లోకాలలో చెప్తున్నారండి. రేపు భగవంతుడు చెప్పిన విధంగా చేసిన వారికి దొరికే ప్రయోజనం గురించి చెప్పబోతారు. దాని గురించి మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యామ్మా మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.